భగవంతుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఈ శ్లోకం ఉంది. మరి పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని ఎందుకు అడిగిండో అది తర్వాత తెలుసుకుందాం. అవేంటియో తెలుసుకుందాం. ఫస్ట్ ధ్యానం లోపలికి వెళ్దాం. ఫస్ట్ ధ్యానం కొత్త వాళ్ళు కాబట్టి ధ్యానం అంటే మోక్షాన్ని పొందాలంటే ఏకైక మార్గం ధ్యానం అమ్మ. ధ్యానం చేస్తేనే. మరి ధ్యానం అంటే ఏంటిది అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా చనిపోయిండ్రు అనుకోండి, చనిపోతే ఏమంటాం? వాళ్ళ ఆత్మ శాంతించాలి, వాళ్ళ ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించాలని ఇట్లా అంటామా లేదా? మరి మనము ఉన్నన్ని రోజులు బతుకున్న రోజులు ఆత్మ గురించి మాట్లాడలేం కదా, చనిపోగానే ఆత్మ అంటున్నాం. అంటే ఇక్కడ మనం బతుకున్నప్పుడు ఆత్మ గురించి మాట్లాడడం, కేవలం శరీరాన్ని పట్టించుకుంటాం. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ గురించి మాట్లాడతాం. అవునా కాదా? ఇక్కడ చూడండి, మీరు విచిత్రం అనిపిస్తుంది. మరి బతికున్నప్పుడు ఆత్మ గురించి తెలుసుకోలేదు. ధ్యానం అంటే ఏంటిదంటే ఆత్మతో ప్రయాణం. అంటే మన లోపల ఆత్మ ఎక్కడుందంటే మన లోపల ఉందండి. శరీరం బయట ఉంది, ఆత్మ లోపల ఉంది. అంటే ఆత్మతో ప్రయాణం చెయ్యడమే ధ్యానం. ది ప్లేస్ ధ్యానం. ధ్యానం అంటే ఏంటిది? ది అంటే ఆత్మ, దాంతో చేసే ప్రయాణమే ధ్యానము. అంటే మనం ఆత్మ దగ్గరికి వెళ్ళడం ధ్యానం అంటే. మరి అలా వెళ్ళడం వల్ల మనకేం జరుగుతుంది అంటే, ధ్యానం అంటే మన లోపల చూడండి, ఇక్కడ మీరు ఇంతమంది కూర్చున్నారు కదా, ఓ 50 మంది కూర్చున్నారు. కానీ మీరే ఆలోచించుకోండి, ఎంతమంది ఇక్కడ ఉన్నారు అసలు? అందరం ఉన్నామని చెప్పొద్దండి, అందరు ఉండరు. 50 మంది ఉన్నారనుకోండి, 50 మంది ఇక్కడ ఉండరు. బాగా శ్రద్ధ ఉన్నవాళ్ళు, తపన ఉన్నవాళ్ళు మాత్రమే మనస్సుతో ఇక్కడ ఉంటారు, ధ్యాసతో ఇక్కడ ఉంటారు. కానీ అందరు ఉండరు. ఆ పరిగెత్తే మనస్సు ఏదైతే ఉందో, బాగా వినండి, ఆ పరిగెత్తే మనస్సు ఏదైతే ఉందో మిమ్మల్ని ఏం చేస్తుంది? శరీరాన్ని ఇలా కూర్చుండబెడుతుంది, కానీ మీ ధ్యాసని బయటకు తీసుకెళ్తుంది. ఆ పరిగెత్తే మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోవడమే ధ్యానం. ఉంచుకోనద్దా? కొత్త వాళ్ళు మాట్లాడండి. పరిగెత్తుతున్న మన మనస్సుని ఎందుకు పరిగెత్తుతుంది? దాన్ని విచ్చలవిడిగా వదిలిపెట్టినాం కాబట్టి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, సింపుల్గా అర్థం కావాలంటే 4 పిల్లల్ని మీరు అన్నారు. 4 పిల్లల్ని మీ ధ్యాస మీ లోకంలో మీరుండి పిల్లల్ని కొంచెమన్నా క్రమశిక్షణ లేకుండా మొత్తానికి వదిలిపెట్టేసిండ్రు అనుకో, ఆగమవుతారా లేదా? మనం ఏం చేస్తామంటే కొన్ని మంచి విషయాలు చెప్పుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఇలా కాదు బెట ఇలా అని చెప్తూ ఉంటాం. ఇవేం చెప్పకుండా మీరు వదిలిపెట్టేసిండ్రు అనుకోండి, పిల్లలు ఏమవుతారు? ఆగమవుతారు. మీ మనస్సు కూడా ఆగమైపోయింది అంటే పట్టించుకోలే కదా మీరు. ఎందుకంటే మీ మనస్సుని ఏ రోజు మీ ఆధీనంలో ఉంచుకోలే, విచ్చలవిడిగా వదిలిపెట్టేసిండ్రు. దాన్నే మనం చంచలము అంటాం. అంటే నీ మనస్సుని ఏ రోజన్నా ప్రతి క్షణం ఓ భగవత్ నామం గురించి కానీ, లేకపోతే అసలు భగవంతుడు ఎవరు అని తెలుసుకునే ఆసక్తి కానీ, భగవంతుడు అసలు ఎక్కడ ఉంటాడు, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకొని వాటికి సంబంధించి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనసు మీ దగ్గర కాస్త ఉంటుంది. అదేమీ చేయనప్పుడు దీపం పెట్టేసి అయిపోయింది దేవునికి పూజ అనుకొని మీ పనులు మీరు కొట్టుకపోతే సరిపోతుంది అనుకుంటాం. మనం కడిగి పెట్టిందే పెట్టడం వల్ల అక్కడ మనసు పని చేస్తుంది. మనసు పని చెయ్యని స్థితి ధ్యాన స్థితి. అంటే మనస్సు మన ఆధీనంలో ఉండాలి. మనసులో ఏమవుతుందండి? విపరీతమైన ఆలోచనలు వస్తాయి. కొత్త వాళ్ళు వినండి శ్రద్ధగా. కళ్ళు మూసినామంటే చాలు మేడం, విపరీతంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే అనవసరమైన ఎక్కువ వస్తాయా, అవసరమైన ఎక్కువ వస్తాయా? అనవసరమైన ఎక్కువ వస్తాయి. కొత్త వాళ్ళు మాట్లాడాలని ఎందుకు చెప్తున్నావు? ఊరికేం పాత వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి అలవాటైంది చెప్పి ఆన్సర్లు చెప్పున్నారు. అందుకే వాళ్ళు ముయ్యాలా, మీరు తెరవాలా. మీరు ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ మా పాత వాళ్ళందరికీ మేము పరిచయం ఉన్నాం కాబట్టి వాళ్ళు క్లాస్ వింటారు, ఓకే. కానీ మీరు కూడా కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మీరు గొప్ప దినంలో ఉన్నారు. మీరు కొత్త జీవితానికి, మీ లైఫ్లో ఒక కొత్త దినానికి, కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి క్లాస్ వినాలి మంచిగా శ్రద్ధతో.
అయితే కళ్ళు మూసినామంటే చాలు విపరీతమైన ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే గతంలో జరిగిన చెత్త అంతా గుర్తు చేస్తుంది. మరి గుర్తు చేసేది ఎవరండి? ఈ విపరీతమైన కళ్ళు ముయ్యంగానే నీ లోపల ఎన్నో ఉన్నాయండి. కళ్ళు ముయ్యంగానే విపరీతమైన ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది కూడా గుర్తు చేస్తుంది. తర్వాత మీరు కాలేజీ పోయింది, స్కూల్కి పోయింది, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడున్నాయంటే మీ బుర్రలో ఉన్నాయి. అప్పుడెప్పుడో చిన్నటి కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇవన్నీ ధ్యానంలో కూర్చుండగానే గుర్తొస్తున్నాయి. అంటే ఆ అనవసరమైన ఆలోచనలు గుర్తు రావడం వల్ల ఏమవుతుందంటే మనకి డ్యామేజ్ జరుగుతుంది. మన బాడీకి, మన మనస్సుకు ఏం జరుగుతుంది? డ్యామేజ్. అంటే ఏంటి? డ్యామేజ్ అంటే ఏంటిది? చెడు జరుగుతుంది. చెడు అంటే ఏంటిది? మన శక్తిని ఖర్చు అయిపోతుంటుంది. అటువంటి ఆలోచనలు ఆలోచించినప్పుడు మీరు గమనించండి, మీ ఫేస్లో డల్నెస్ వస్తుంది ఎక్కువ ఆలోచనలు వచ్చినప్పుడు. అదే మీ మానసికంగా కూడా కృంగిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయో వాటిని ఆపేయడమే ధ్యానం అండి. అందుకే ధ్యానం అంటే యోగులు ఏం చెప్పిందంటే చిత్త వృత్తి నిరోధం. చిత్తం అంటే చూడండి, మీరు గమనించండి అమ్మా, మనస్సు ఉందా? ఉంది. బుద్ధి ఉందా? ఉంది. అహంకారం ఉందా? ఉంది. ఇది మూడైనాయి. ఇంకో దాని పేరు చిత్తము. అంటే ఎవరన్నా చనిపోతే చితి పెడతారు. మంట పెట్టేదాన్ని ఏమంటాం? చితి. ఒక్కసారి పెట్టినామంటే కాల్చి బూడిద వేసేస్తుంది. కానీ చిత్తం అలా కాదు. ఎంత డిఫరెంట్ ఉందండి రెండిటికి. చిత్తము, చితి సింపుల్, రెండు ఒకటేలాగా అనిపిస్తాయి కానీ చాలా డిఫరెంట్ ఉంటాయండి. ఈ చిత్తం ఏం చేస్తుందంటే ప్రతి క్షణము జరిగిపోయిన చెత్తనంతా గుర్తు చేసి మన లోపల ఇంకా శత్రుత్వం పెంచుతుంది. దాని పేరే చిత్తము. మనసులో ఒక భాగం అండి అది. మనసులో ఒక భాగం. అది ఏం చేస్తుందంటే జరిగిపోయిన చెత్తనంతా, అసలు గతం గతహ అంటాం కదా, మర్చిపోవాలి అంటాం కదా, మర్చిపోనివ్వదు చిత్తం. మీతో ఆడుకునేది అదే. అందుకనే ఈ యోగులందరూ మనకి ఏం చెప్పిందంటే ఏ చిత్తం అయితే మనకు నరకాన్ని చూపిస్తుందో ఆ చిత్తము చేసే వృత్తిని ఆపేయాలి అన్నాడు. చిత్తం చేసే వృత్తి అంటే ఏంటిదండి? వృత్తి అంటే ఏంటిది? పని, మనం చేసే పని. ఇప్పుడు కొందరు బీడీలు చేస్తారు, కొందరు వ్యవసాయం చేస్తారు, ఇంకా రకరకాల పనులు. ఆ పనిని వృత్తి అంటాం. అంటే మనసు చేసేది ఏంటిది? మనసు ఏం చేస్తుంది? సంకల్పం చేస్తుంది, మళ్ళీ వికల్పం చేస్తుంది. ఇగో నేను ధ్యానం క్లాస్కి పోవాలి, ఖచ్చితంగా పోవాలంటదా? ఏం పోతావు అని మళ్ళీ అనేది కూడా మనస్సే. అర్థమైందా? మనసు ఇలా చేస్తుంది. మరి చిత్తం ఏం చేస్తుంది? చెత్తనంతా గుర్తు చేసి మీకు సుక్కలు చూపిస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? సంకల్పం, నిర్ణయం తీసుకుంటుందంటే చలో వెళ్ళిపో అంటుంది. సంకల్పం, వెళ్ళిపోతావా? నేను క్లాస్కి వెళ్తా అంటే వెళ్తా అని వెళ్ళిపోతుంది. మళ్ళీ వికల్పం చెయ్యదు, అది బుద్ధి. తర్వాత అహంకారం. అన్నీ నాకే తెలుసు, నాకు తెలిసినట్టు నీకు తెలియదు. మళ్ళీ ఇక్కడ ఇంకొకళ్ళు సేవ చేసిండ్రు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ మీరందరూ ధ్యానంలో కూర్చున్నారు, లోపల ఎవరో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇక్కడ ఏం చేస్తుండ్రు? కూరగాయలు కోయడమో వంట చేయడమో ఏదో చేస్తుండ్రు అనుకో. ఆమె ఏమనుకున్నదను, ఇద్దరిని తీసుకుందాం మీకు అర్థం కావాలంటే. ఒక ఆమె ఏమనుకుంటుందంటే అందరు మంచిగా ధ్యానంలో కూర్చుంటే నేను ఇక్కడ వంట చేస్తున్నా అని లోపల ఆమెకు వస్తుంది. దాన్ని అహం అంటాం. ఇంకొక మేడం ఏమనుకుంటుందంటే వాళ్ళందరూ ధ్యానంలో కూర్చొని వాళ్ళందరూ చేసే సేవని నా కోసం వదిలిపెట్టేసిండ్లు, ఆ సేవని నాకు ఇచ్చిండ్లు, ఎంత భాగ్యమో అని సేవ చేస్తుంది. చూడండి, ఉన్నామా లేదా? ఇలా ఉన్నామా లేదా? ఒకరేమో నేనే చేస్తున్నా, అలా అందరు ధ్యానంలో కూర్చున్నా, నేనేమన్నా ధ్యానం చేస్తున్నా, నేనే సేవ చేస్తున్నా అన్న అహంలో ఒక్కరు ఉంటారు. ఆ సేవని నాకే కల్పించిండ్రు, నా అదృష్టం అన్న భావంతో చేసిన దానికి దానికి తేడా, అది అహంకారం.
అర్థమైన ఈ నాలుగింటికి డిఫరెంట్. మనస్సు, బుద్ధి, చిత్తం. అసలు మెయిన్ చిత్తం. సంకల్పం చేస్తాం, వికల్పం చేస్తాం, ఓకే పర్వాలేదు. ఇంకా సంకల్పం చేసి వెళ్ళిపోతాం, అది పర్వాలేదు. అహంకారం డేంజర్. మరి చిత్తాన్ని మనము ఎప్పుడైతే పట్టుకుంటామో చిత్తం కంట్రోల్ అవుతుంది, అహంకారం కంట్రోల్ అవుతుందండి. అందుకనే ధ్యానం అంటే ఏంటంటే చిత్తము చేసే పనిని ఆపేయడమే. అంటే గతంలో జరిగిన అనవసరమైన ఆలోచనలు. అందుకే పత్రి సార్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చిండ్లండి, వేరే ఊర్ల నుంచి కూడా వచ్చిండ్రు కదా, వేరే ఇంటి నుంచి వేరే ఊరు నుంచి వచ్చారు కదా, అంటే మీకు ఈ ఆలోచన వచ్చినట్టే కదా, ఇక్కడ ధ్యానం క్లాస్ ఉంది, మేము వెళ్ళాలి. ఇది ఒక ఆలోచననా కాదా? అంటే ఒక మంచి ఆలోచన. అంటే ఒక మంచి ఆలోచన వల్ల మనకి ఇది బుద్ధి నిర్ణయించింది, ఈరోజు ధ్యానం క్లాస్ ఉందంట, వెళ్దాం ఖచ్చితంగా అని నిర్ణయం తీసుకున్నది బుద్ధి. అంటే మీరు బుద్ధితో ఉన్నట్టే కదా. ఇప్పుడు చూడండి, చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మనం బుద్ధితో ఉండి ఈ క్లాస్కి అటెండ్ అవుతామో అక్కడ మీ బుద్ధి పనిచేసినట్టు. అదే ఈ క్లాస్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు కాబట్టి ఆత్మకి దగ్గర అవుతారు. అంటే ఒక మంచి ఆలోచన వల్ల మంచి జరుగుతుంది. అదే చెడు ఆలోచన ఎవరు చేస్తుండ్రు? చిత్తం. వెరీ గుడ్. ఎవరు చేస్తుండ్రు? చిత్తం. అంటే చిత్తం ఎప్పుడైతే చెడు ఆలోచనలు చేస్తుందో వాటి వల్ల గతంలో ఉన్న మనుషుల్ని కూడా శత్రువులుగా ఇంకా ఏళ్ళ తరబడి మనం చనిపోయేటప్పుడు కూడా వాళ్ళని శత్రువులుగానే మనకి పరిచయం చేస్తూనే ఉంటుంది చిత్తం. ఎందుకంటే జరిగిపోయిన విషయాలను గుర్తు చేస్తూనే ఉంటుంది. అది ఆ చిత్తాన్ని ఆపేయడమే ధ్యానం. అందుకనే ధ్యానం అంటే ఏంటిదంటే, ధ్యానం చేసే పద్ధతి పేరేమో శ్వాస మీద ధ్యాస. మరి ధ్యానం అంటే ఏంటిదంటే చిత్తవృత్తి నిరోధం. అంటే చిత్తము చేసే పనిని నిరోధం అంటే ఆపేయడం. కళ్ళు మూసినామంటే చాలు చిత్తం ఉరికొస్తుంది. మరి దాన్ని మనం ఎలా ఆపేయాలి? శ్వాస మీద ధ్యాస. మరి శ్వాస మీద ధ్యాసని ఎందుకు పెట్టాలి? మళ్ళీ క్వశ్చన్ బాగుందా? ఎందుకంటే అన్ని క్లారిటీగా తెలుసుకోవాలి. సరే మేడం, చిత్తము ఆపేయాలి, ఎట్లా ఆపాలి? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాసని ఎందుకు అనంటే, మన యొక్క జన్మకి ఈ మనస్సులు, మన జన్మ తీసుకునేటప్పుడు ఈ మనస్సుకి మన శ్వాసకి దగ్గర సంబంధం ఉంటుంది. మీరు గమనించండి, మనస్సు చంచలమా కాదా? ఎప్పుడు ఏం కోరుతుందో, ఏ క్షణంలో ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అలాగే శ్వాస కూడా చంచలమే. శ్వాస పరిగెత్తుతూనే ఉంటుంది. ఎప్పుడన్నా ఆగుతుందా? ఎప్పుడు ఆగుతుంది అంటే నువ్వు ధ్యాసతో దానితో ఉన్నప్పుడు అది నిలకడగా ఆగుతుంది. అందుకని రెండు చంచలమే, శ్వాస చంచలమే, మనస్సు చంచలమే. మీరు గమనించండి, మనం ప్రెగ్నెంట్గా ఉండి డెలివరీ అయినప్పుడు ఏ స్త్రీ అయితే డెలివరీ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ బిడ్డ ఆ బొడ్డు ద్వారా తీసుకుంటాడు కదా, తల్లి బొడ్డు నుంచి మధ్యలో పేగు బంధం అంటాం. ఆ రెండు బిడ్డ బొడ్డుకి తల్లి బొడ్డుకి రెండింటికి మధ్యలో ఏముంది? పేగు ఉంటుంది. ఆ పేగు బంధము అంటాం. అందుకే ప్రతిదీ తల్లి నుంచి అన్నీ తీసుకుంటాడు. అన్నీ అంటే ఏంటి అండి? తినేటియా? అన్నీ అంతేనా? తినేటి, శ్వాస, ఇంకేం తీసుకుంటాడు? నువ్వు పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తావు కదా, అవి కూడా తీసుకుంటాడు. ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలా. మనం ఏదో ప్రెగ్నెంట్ అయినామని సంతోషపడితే ఆలదండి. మీరు తల్లులు ఉన్నారు ఇక్కడ, తప్పకుండా చెప్పండి మీ బిడ్డలకి, ప్రెగ్నెంట్ అయినామంటే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డ మంచి మార్గంలోకి రావాలంటే ఏ ఆలోచన చేసినా అది 1 వరకు వెళ్తుంది, ఏ చెడు చేసినా 1 వరకు వెళ్తుంది. అది గుర్తుంచుకోవాలి మనం. ఈ బొడ్డు నుంచి ప్రతిదీ వాళ్ళకి వెళ్తుంది. అందుకనే ఎప్పుడైతే ప్రతిదీ తల్లి నుంచి తీసుకున్న ఆ బిడ్డ మళ్ళీ ఏమవుతుంది? బయటకు రాగానే కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు వాడు ఫస్ట్ ఏం చేస్తాడు? భూమి మీదకి రాగానే చెప్పండి. నీళ్ళు చల్లేదు నువ్వు, నేను వాడేం చేస్తాడని అడిగినా.
క్వశ్చన్ అర్థం కాదు. శ్వాస తీసుకుంటాడు, ఆడు శ్వాస తీసుకోకుండా ముందు ఏడుస్తాడా? మీరు ఏం చెప్తున్నారండి? అందరం అన్నాం కదా, ముందు ఏడుస్తాడా ముందు శ్వాస తీసుకుంటాడా? శ్వాస తీసుకోకుంటే ఏడవాడు. శ్వాస తీసుకోకన్నా ముందు ఏడుపు రాదు. ఒకసారి మాట్లాడకండి. అంటే వాడే అంటే ఇంకా మనకు వెళ్ళలేదండి. చూడండి, మనం కన్నాం కానీ తెలియలేదు. నిజమండి, నాకు కూడా తెలియదు ఫస్ట్. ఎందుకంటే మనకి ఇవన్నీ సద్గురువులు, ఇవన్నీ శాస్త్రవేత్తలు అండి. వాళ్ళు గొప్పగా ధ్యానం చేసి అంత జ్ఞానాన్ని సంపాదించి మనకు అందించిండు. మనం ఎందరో బిడ్డల్ని కంటాం, కానీ వాడు ఫస్ట్ ఏం చేస్తాడో మనకు ఆన్సర్ తెలియలే. అంటే మనం ఏ ధ్యాసలో ఉన్నాం? పరధ్యానంలో ఉన్నాం. అంటే బిడ్డకి ఫస్ట్ బొడ్డు కట్ చేయగానే ఇన్ని రోజులు తల్లి నుంచి తీసుకున్న శ్వాసని ఆడు భూమి మీద రాగానే తల్లిని బిడ్డని ఎప్పుడైతే పేగు కట్ చేసి వేరు చేస్తారో వాడు అప్పుడు శ్వాసను తీసుకుంటాడు. ముందు ఏడవాలంటే శ్వాస కావాలి. ఆడు శ్వాసను తీసుకుంటేనే నీకు ఏడుపు అనేది వస్తుంది. అంత గొప్పది శ్వాస. అంటే శ్వాసని తీసుకోగానే తర్వాత వెంటనే ఏడుస్తాడు, అప్పుడు మనసు ఏర్పడుతుంది. అందుకనే శ్వాస తీసుకోగానే వెంటనే మనసు ఏర్పడుతుంది. కాబట్టి మనసుని కంట్రోల్ చేసే ఒకే ఒక ఆయుధమే శ్వాస. అంటే ఇది తీసుకోగానే అది పుట్టింది కాబట్టి. చూడండి ఎంతగా మనకి డీప్గా ఎంత సబ్జెక్ట్ ఇచ్చిండు యోగులు. అంటే వాళ్ళు ధ్యానం చేసి మన శ్వాసకి మనస్సుకి దగ్గర సంబంధం ఉంది. ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఫస్ట్ మనం డెలివరీ అయినప్పుడు బిడ్డని మనకు దూరం చేసినప్పుడు భూమి మీద వాడు చేసే మొట్టమొదటి పని శ్వాసని తీసుకునేదాన్ని జననము అంటాం. చిట్ట చివరి శ్వాసని మీకు తెలిసే ఇక మరణము అంటాం. అందుకనే మొట్టమొదటి శ్వాస జననం, చిట్ట చివరి శ్వాస మరణం. ఈ రెండింటి మధ్యలో ఆడుకునేదే నాటకం. మొట్టమొదటి శ్వాస, చిట్ట చివరి శ్వాస, ఈ రెండింటి మధ్యలో ఆడుకునేది అక్క, తమ్ముడు, చెల్లి, భర్త, భార్య, పిల్లలు, ఇదంతా నాటకం. అందుకే నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము అని అన్నమయ్య పాట రాసింది. ఈ 4 రోజుల బ్రతుకు కోసం ఆడుతున్న నాటకం కోసం ఇదంతా నాటకం. ఈ నాటకం వేయడానికి ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పెంచుకొని మనం ఏం చేస్తున్నాము? పాప కర్మలు చేస్తున్నాము. ఈ నాటకం గురించి తెలుసుకోండి అంటున్నాడు అన్నమయ్య. అందుకనే ఎప్పుడైతే మన చిత్తము చేసే పనిని మనం చిత్తం చేసే పనిని ఆపేయాలని శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని మనకు అందించింది. ఇప్పుడు అర్థమైందా? చిత్తాన్ని ఆపేయాలంటే శ్వాస మనకి ఎలా ఉపయోగపడుతుందంటే శ్వాస చంచలం, మనస్సు చంచలం. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే చూడండి, 2 కనుబొమ్మల మధ్యలో శ్వాస మొదలవుతుందండి. ఇక్కడ కాదండి. అందుకే భగవద్గీతనే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. భగవద్గీతలో నేను చెప్తున్న ప్రతి అక్షరము దాంట్లో ఉందండి. ఎందుకంటే మనకు భగవంతుడు భగవద్గీతలో నాసికాగ్రహంలో అంటే నీ యొక్క భృగిటి మధ్యలో ధ్యాసను నిలుపుమన్నాడు. 2 కనుబొమ్మల మధ్యలో ధ్యాసని నిలిపితే అక్కడ శ్వాస ఉంటుందని చెప్పిండు. ఈ శ్వాస నాసికా రంధ్రాల ద్వారా ప్రవహిస్తున్న ఇటొక్క శ్వాస ఉంది కదా, ఆ 2 శ్వాసలు విడివిడిగా ఉన్నాయి. అప్పుడు ఈ శ్వాసని గమనిస్తూ ఉంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి మనం. అలా పెట్టగా ఏమవుతుందంటే మన చిత్తము చేసే పని పూర్తిగా ఆగిపోతుంది. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయగా ఏమవుతుంది? మనకి అలవాటవుతుంది. అలా చేయగా ఒకరోజు మన చిత్తము అనేది అది చేసే అనవసరమైన గతం ఆలోచనలన్నీ తగ్గించేస్తుంది. అప్పుడు మనకేమవుతుంది? శ్వాస చిన్నదై ఈ 2 కనుబొమ్మల మధ్యలో కూర్చుంటుంది. ఆ శ్వాస అక్కడ కూర్చోగానే మీకేమవుతుందంటే 10వ రంధ్రం తెరుచుకుంటుంది.
10వ రంధ్రం పేరే బ్రహ్మరంధ్రము. మీరు గమనించండి, నవగ్రహాలు ఎన్నండి? 9. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి నవగ్రహాలు. ఈ నవగ్రహాలు మనం బయట పరిగెత్తుతున్నాం, కానీ యోగులందరూ ఏం చెప్పిందంటే అమ్మ, ధ్యానము అంటే ఏంటిదంటే సర్వదేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణ చెయ్యడమే ధ్యానం. మీరు గమనించండి, మన శరీరంలో ఏ చోటు దేవుడు లేని చోటు అంటూ లేదండి. మన శరీరమే ఒక దేవాలయం అని చెప్పిండు ఆది శంకరాచార్యులు. ధ్యాస ఇంత కూడా మిడిసిల్లట దింపద్దు, అంత శ్రద్ధ ఉండాలి క్లాస్ వింటే. మీరు ఎట్లా వింటే క్లాస్ అట్లా వస్తుంది, లేకపోతే నా నుంచి రాదండి. నా నుంచి రాబట్టుకునేది మీరే. నా నుంచి క్లాస్ రావాలంటే మీకే సాధ్యం కావాలి. మీరు కొంచెం మిడిసిలటు దింపిల్లనుకో, మీ ధ్యాస అటు పోయిందనుకో, నా ధ్యాస కూడా అటే పోతుంది. ఎంత శ్రద్ధగా వినండి, అంత జ్ఞానం మీకు దొరుకుతుందండి. మరి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడ ఆపేసినాం? మీరు ఆగండి మేడం, ఆన్సర్లు అన్నీ మంచిగా మీరు చెప్పుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఏం నోరు మూసుకొని కూర్చుంటే. ఎక్కడున్నాం? ఇంకా కొంచెం జరిగిన నేను అక్కడికి వెళ్ళి అన్ని దేవుళ్ళు మనలోనే. అమ్మాయి చెప్పింది, వాడిని వాటుకుంటే ఆమె ఎంత మంచిగా వింటుంది చూడండి. అది పట్టుకొని కూడా వింటుంది, బిడ్డను పట్టుకొని కూడా. అంటే మనలో అణువణువున 33 కోట్ల దేవతలను విన్నాం కదా. 33 కోట్ల దేవతలు మన శరీరంలో అణువణువులో ఉన్నారు. అందుకనే మన శరీరంలో 9 నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయో ఎంతమందికి తెలుసో చేతులు ఆవటండి తెలిసిన వాళ్ళు. నవగ్రహాలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? రైట్, వెరీ గుడ్. తెలియదు మేడం, తెలుసు అన్నారు కదా, ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి. మూలాధార చక్రం గురించి చెప్పకండి, ఓన్లీ రంధ్రమే. మూలాధారం. మళ్ళీ మన బొడ్డు దగ్గర చక్రాలు అడగలే నేను అడిగింది అదే. మరి నవగ్రహాలు. సరే వినండి, వెరీ గుడ్. వినండి, ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు, ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ధ్యానానికి దగ్గర అవుతాం. ధ్యానం అంటే ఏదో ముసలోళ్ళు వేసేది, ఐసోళ్ళు వేసేది కాదు. అది కృష్ణారామ అనుకుంటా పనులన్నీ తీరినాక వేసేది అనుకుంటాం. పనులంటే మన బిడ్డల్ని కానీ పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి తోలి వాళ్ళ పోరగండ్లకు సుఖం ముడ్డీలు కడిగి, వాళ్ళ పిల్లగండ్ల ముడ్డీలు కడిగి, అది నీకు లేదు సంబంధం. ఏదో అత్యవసరం, నీ బిడ్డకి మంచి లేదో, నీ కోడలకు మంచి లేదో, అత్యవసరం అయితేనే మీరు చెయ్యాలండి. ఇప్పుడు మీ పిల్లలకి మీరు కడిగినప్పుడు వాళ్ళ పిల్లలకి ఎవరు కడగాలి? మరి మీరెందుకు వేషాలు వేస్తారు? మీ బాధ్యత ఎంతవరకు తెలుసా? మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అంతవరకే. వాడికి, నీ కొడుక్కి పెళ్ళాం వచ్చిందంటే, నీ బిడ్డకి మొగుడు వచ్చిందంటే వాళ్ళకు ఒక సంసారం ఏర్పడుతుంది కదా, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. వాటి గురించి మీరు తక్కువగా పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గిరి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ జన్మ వాళ్ళది ఒకటి ఉంటుందండి పైనుంచి తెచ్చుకుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? భగవంతునికి దగ్గర అవ్వడానికి అది సమయం. మీరేం చేస్తారు? ఇంకా నాకేం పని ఉంది, నీ పొరగండ్లను సుఖ నేనే చూసుకుంటా, అవి కూడా నేనే. అది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందండి? ఆ చిన్న పిల్లలు తల్లి కోసం పరితపిస్తారు, అమ్మమ్మ కోసం నానమ్మ కోసం కాదు. మనం చేసే పొరపాట్లు ఇవే. వాళ్ళు ఎందుకు అంత దారుణంగా పిల్లలు తయారవుతుందంటే, వాళ్ళ తల్లి ప్రేమని తండ్రి ప్రేమని మనమే దూరం చేస్తున్నాం. నువ్వు ఉండు, నువ్వు ఉద్యోగం చేసుకో, నేను చూసుకుంటా అని మీరు తప్పు చేస్తున్నారు. అది రాంగ్ స్టెప్. ఎందుకంటే తల్లి హృదయానికి హత్తుకున్నప్పుడు ఎన్ని రోగాలు పోతాయో పొలగండ్లకి. తల్లి ప్రేమ అమ్మమ్మ ఇయ్యది, తల్లి ప్రేమ నానమ్మ ఇయ్యదండి. అత్యవసరం అయితే అంటున్నా, నీకు హాస్పిటల్ వెళ్ళినావో, అనారోగ్యం వచ్చిందో, లేకపోతే ప్రెగ్నెంట్ అయినావో, అత్యవసరం. ప్రెగ్నెంట్ ఉన్నా సుఖ ఈ బిడ్డను చూసుకోలేము. మనం చూసుకోలేమా? మనం ఒక బిడ్డను కానీ ఇంకో బిడ్డను ప్రెగ్నెంట్ మోయలేమా? మనం అందరం చేయలేమా ఇది? మరి నీ పిల్లలు ఎందుకు వెళ్ళి నువ్వు గారాబం చేస్తున్నావు? ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయండి.
అందుకనే మనము మన బిడ్డకి నేర్పాల, బిడ్డ నీ దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది భావాలు, నా దగ్గర ఉంటే నేను ఎంతైనా పరాయిదాన్ని, నువ్వు బంధం అనుకుంటున్నావు, ఎంతైనా నువ్వు కన్నదానివి కాదు కదా, నీ మన్మనికి మన్మరాలకి పరాయిదానివే. తన పేగు నుంచి వచ్చిన వాళ్ళే ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళకు అవసరం అనిపిస్తే, వాళ్ళు ఉండాలనిపిస్తే ఆ పిల్లల్ని అడిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి మీరు. అప్పటి వరకు మన నిర్ణయాలు తీసుకోవద్దు. పిల్లలే కదా నేను వెంచేస్తా, నేను ఉంచేసుకుంటా అంటే వాళ్ళ భావాలు దెబ్బలు తింటున్నాయి. అవే మేము నేర్చుకున్నాం. నేను ఒక విషయం చెప్తే వినండి. నా చిన్న కొడుకు నా కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ కొడుకే కదా, తర్వాత బిడ్డ కావాలని ఎవరన్నా అనుకుంటారు. అది రాంగ్ స్టెప్ అని తెలిసింది నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత. కానీ ఈరోజు నా బిడ్డ ఎంత సఫర్ అవుతుండో నాకు తెలుసు. నా చిన్న కొడుకు నా కడుపులో ఉన్నప్పుడు నాకు బిడ్డే కావాలి, నా భావాలన్నీ 9 నెలలు నా బిడ్డ పుడితే చాలు ఇలా ఉంచుకుంటా అలా ఉంచుకుంటా, ఇవంతా చెత్త. జ్ఞానం లేదప్పుడు, ఎవరు చెప్పలే ఇలా అనుకోవద్దు, ఏది ఇచ్చినా ప్రసాదమే అని అనుకోమని ఎవరైనా చెప్పిండ్లా తల్లిదండ్రులు? ఏది ఇచ్చిన ప్రసాదం అని అనుకోం, ఫస్ట్ కొడుకే అంటాం. అత్తైనా అదే సోది, తల్లైనా అదే సోది, ఆ సొంత తల్లైనా అదే సోది. ఎందుకు? ఏది ఇచ్చినా దైవ ప్రసాదంగా భావించు అని ఏ తల్లి నేర్పుతుందండి? చెప్పట్లేదు మనం. నేనేం చేసిన, లోపల ఉంది కొడుకు. నాకు కొడుకు పుట్టినప్పుడు నేను చనిపోయే స్థితికి వెళ్తే నా కొడుకు నాకు 3 రోజులు దూరం ఉన్నాడండి. అప్పుడు మనకు తెలియలే ఆ విషయం. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి ఇన్నర్ చైల్డ్ కోచింగ్ చేసినో నేను, అప్పుడు తెలిసింది నా బిడ్డకి నేను దూరమై 3 రోజులు ఉంటే వానికి పాలు లేక, స్పర్శ లేక, ఏమీ లేక 3 రోజుల వరకు నాకెవరు లేరు దిక్కు అని భయంతో వాడు పెరిగిండు. ఇప్పుడు నా కొడుకు పీజీ చేస్తున్నాడు, అయినా కూడా ఒంటరిగా పడుకోలేని స్థితి. అంటే చిన్నప్పుడు అయిన గాయము పెద్ద పెరుగుతున్న కొద్దీ ఆ గాయం కూడా పెరిగి అంత పెద్దగైన నా కొడుకు కూడా ఈరోజు నేను ఒంటరిగా పడుకోలేను అమ్మ, నేను భయపడుతున్నానని చెప్పి నా పక్కల వచ్చి పడుకుంటాడు. మనం చేసే పొరపాట్లు సూక్ష్మంగా ఉంటాయండి, తెలియవు. ఇంకా నేను మొత్తం చెప్పట్లేదు నా కొడుకు గురించి, ఇంకా చాలా ఉంది. ఆయన ఏం బాధలు పడుతుండో దానికి కారణం ఎవరు? నేను. మరి నేను ఇలా ఉండడానికి కారణం ఎవరు? నా తల్లి, నా అత్త. మనకు నేర్పాలి కదా, వాళ్ళు నేర్పాలి కదా, వాళ్ళు నేర్పాలి. ఇలా జరిగిపోతున్నాయి. అందుకే మనకి ఇవన్నీ మనం ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. అయితే మన శరీరం లోపల 9 మంది దేవుళ్ళు, కేవలం 9 మందే కాదండి, ప్రతి అణువణువులో దేవుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చేతులు చూసుకుంటాం. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తాం మనం? కరగ్రే వసతే దేవి, కరమధ్య సరస్వతి, కరమూలే భవేద్ గౌరి అని పాడితే అయిపోతుందా? అంటే దాని అర్థం ఉంది కదా, దాని అంతరార్థం ఏంది? నీ అరిచేతిలో ఎవరున్నారని ఏం చెప్తున్నాం? అరిచేతిలో ఎవరున్నారని చెప్తున్నాం? లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, ముగ్గురు ఎవరున్నారు ఇందులో? ముగ్గురు దేవతలు నీ చేతిలో ఉన్నారనే కదా దీని అర్థం. మరి లేనప్పుడు ఇది ఎందుకు చెప్తారు? ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టేనా? అందుకే కదా ఈ చేతితోని వండిన వంట గొప్పగా ఉండాలని ఈ చేతిలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారండి, దేవతలు. అందుకే లేచ అంటే మనం ముగ్గురు దేవతల ముఖం చూడాలని అరిచేతులు చూసి మనం లేస్తాం. అంటే ఇప్పుడు మనకు నమ్మకం ఉందా లేదా ఇంట్లో ఉన్నారని? మరి నమ్మకం లేకనే మనం ఒక బొమ్మను పెట్టుకొని ఏడుస్తున్నాం. నిజంగా నీ చేతిలోనే ఉన్నారని నువ్వు ఎప్పుడు నమ్ముతావు? నీకు జ్ఞానం వచ్చినప్పుడు నమ్ముతావు. జ్ఞానమే లేదు మన దగ్గర. అందుకనే అందరు లేవద్దు ప్లీజ్, మీరు కూర్చోండి, అక్కడి నుంచి వాళ్ళే తెస్తారు. ఏమర్థమైంది ఇక్కడ? మన శరీరంలో ప్రతి అణువణువులో దేవతలు, దేవుళ్ళు కొలువై ఉన్నారు. మరి ఇప్పుడు మనకి కేవలం నవగ్రహాలే కాదండి, ధ్యానం చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాస ఇక్కడి వరకు వస్తుందండి, వస్తూ పోతూ ఉంటుంది శ్వాస. ఇప్పుడు కూడా మీకు శ్వాస ఇలా వస్తూ పోతూ ఉంటుంది. అలా వస్తూ పోతున్న శ్వాస మీద మీరు ధ్యాస పెడితే అమ్మా
ఆ శ్వాస ఏమవుతుంది, చిన్నగా అవుతుంది చిన్నగా అవుతుంది, ఇలా వస్తూ ఉంటుంది, ఇక్కడికి 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 ఇలా వస్తూ వస్తూ ఇక్కడ కూర్చుంటుంది. దాన్నే స్థితం అవ్వడము అంటాం. ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడమ్మా ఆలోచనలు లేవు. మీకు బాగా వినండి, ఆలోచనలు లేవు, ఇంకా తగ్గిపోయినాయి. శ్వాస మీద మీరు ధ్యాసతో ఉన్నారండి. ఏమవుతుంది, శ్వాస చిన్నగా అవుతుంది. చిన్నదవుతూ ఏమవుతుంది, మీ రెండు కనుబొమ్మల మధ్యలో ఎక్కడ మొదలైందో, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అక్కడికే పోతారా, వేరే చోటుకి వెళ్తారా? అంటే మొదలు అక్కడికి వెళ్ళే కదా మీరు వచ్చింది. మీ ఇంటి నుంచి మొదలు అంటారు, మళ్ళీ చివరికి ఎక్కడికి వెళ్తారు, మీ ఇంటికి కదా. అలాగే మీ శ్వాస ఎక్కడ మొదలైందో మీ చివరికి శ్వాస అంటే చనిపోవడం కాదు, చివరి అంటే శ్వాస చిన్నదయ్యి ఆ రెండు కనుబొమ్మల మధ్యలో కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మొత్తము ఇదన్ని రంధ్రాలు మూసుకపోయి ఈ పైన ఉన్న 10వ రంధ్రం బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందండి. మరి 9 రంధ్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, నోరు. ఎన్నైనాయి? 7 అయినాయి. 2, 4, 6, 7. ఒకటి మల విసర్జన రంధ్రం కిందికి ఉంటుంది, ఇంకొకటి మూత్ర విసర్జనం లేకపోతే జననేంద్రియం. అందరికీ జననేంద్రియం అంటే తల్లి గర్భం నుంచి వచ్చే ఇంద్రియం, లేకపోతే మూత్రం సంబంధించింది. ఇవి 9 రంధ్రాలు అందరికి ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఈ 9 రంధ్రాల పేరే నవగ్రహాలు. అంటే నాలుక మీద ఎవరుంటారో అందరికీ తెలుసు. ఎవరుంటారండి? నాలుక, శనీశ్వరుడు. నాలుక మీద శని. అంటే మనం రైట్ మాట్లాడినాం అనుకో, శని గ్రహము మన నాలుక పైన ఉంటాయి. నోరు అన్నాం కదా, నోట్లో మన మాట ద్వారానే మనకి కర్మ ఏర్పడుతుందండి. చూడండి, ఎక్కువ శాతం చేతుల కంటే దానికంటే మన మాటల ద్వారా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకి చూడండి, మనకు శరీరంలో ఇక్కడనే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాల లోపలనే మనకి నవగ్రహాలు స్థితమై ఉన్నాయండి. ఎప్పుడైతే చూడండి మనం ధ్యానంలో కళ్ళు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం, మలమూత్ర విసర్జన చెయ్యం కాబట్టి వాటిని మూసేసినట్టే, అలాగే మెల్లిమెల్లిగా శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని ఎప్పుడైతే ఇక్కడికి తీసుకొస్తామో ముక్కు రంధ్రాలలో శ్వాస ఉండదు. అప్పుడు ముక్కు రంధ్రాలు కూడా మూసేసినట్టే. ఇక్కడ కూర్చుంటుంది శ్వాస, ఇక్కడ నుంచి నీకు ఊపిరి అందుతుంది. చూడండి, 9 రంధ్రాలు మనం మూసుకోగానే శ్వాస ఎప్పుడైతే ఇందులో నుంచి వెళ్ళి ఇక్కడ కూర్చుంటుందో ఇది ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు ఇది ఓపెన్ కాదు. ఇది ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, మరి ఎంతగా ఓపెన్ అవుతుందంటే సన్నం, వెంట్రుక కంటే సన్నంగా ఓపెన్ అవుతుందండి. మన వెంట్రుకనే సన్నం, అన్నంలో కనిపించదు. అంతకంటే సన్నంగా బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఈ పరమాత్మ శక్తి అంతటా ఉంది కదా తల్లి. లేకుంటే మీ ఇంట్లో మీ దేవుని గుళ్ళోనే ఉంటుందా? అంతటా ఉంటుందా? మీ ఇంట్లో మాత్రమే, మీ ఇంట్లో మా ఇంట్లో దేవుని రూమ్లోనే ఉంటుందా? అంతటా ఉంటుంది. దేవుని గుడి అని మనం అంటాం, కానీ అది కూడా రాంగే. ఎందుకంటే అది కూడా ఎందుకు అన్నది కూడా తెలుసుకుందాం మనం. అంతటా ఉంటాడు పరమాత్మ శక్తి. అంతటా లేకపోతే పుష్పాలు ఉయ్యాయి, పంటలు వండవు. అంతటా ఉంది. ఆ అంతటా ఉన్న పరమాత్మ శక్తి ఏమవుతుందంటే ఈ బ్రహ్మరంధ్రం చీల్చుకున్నప్పుడు ఆ శక్తి, పరమాత్మ శక్తి ఈ రంధ్రం నుంచి ఏమవుతుంది, నీ 2వ శరీరం లోపలికి వెళ్తుంది. ఒకసారి ఉల్లిగడ్డ తీసుకురండి. 2వ శరీరం అంటే అందులో ప్రాణం ఉంటుందమ్మా. మన ప్రాణం. బతుకున్నామా చచ్చిపోయినాం? ఇప్పుడు బ్రతికే ఉన్నాం. చచ్చిపోయినమైనంత మాత్రాన అది చెడు కాదండి. చనిపోవడం కూడా ఒక ఉత్తమం అని చెప్పిండ్రు గురువులు. మళ్ళీ ఇంకో కొత్త చీర కట్టుకొని వస్తాం పైనకి వెళ్ళి. కొత్త చీర అంటే ఇష్టమేనా? చెప్పండి, కొత్త చీర అంటే ఇష్టమేనా? కొత్త చీర అంటే ఎంత ఇష్టమో కొత్త జన్మ అంటే కూడా అంత ఇష్టపడాలి అని చెప్పిండ్రు యోగులు. అంటే ఈ జన్మ ఎత్తినాక చనిపోయేటప్పుడు బోలెడంత దుఃఖం ఉంటుంది మనకి, కానీ కొత్త చీర కట్టుకుంటే ఎంత ఖుషి అవుతామో కొత్త జన్మ ఎత్తేటప్పుడు కూడా అంతే ఖుషి ఉండాలన్నాడు. చూడండి, ఇది బయట మన శరీరం అండి అమ్మ.
ఇప్పుడు మనం ఉల్లిగడ్డని ఈ పైన పొట్టు తీసేసినాం అనుకో, లోపల ఇంకో శరీరం ఉంది కదా, కనిపిస్తుంది చూడు, నున్నగా ఉంటుంది కొంచెం, ఇది కొంచెం గరుకుగా ఉంటుంది, ఇది రెండవ శరీరం. నీకు ఈ బ్రహ్మరంధ్రం ద్వారా ఏమవుతుందంటే నీకు ఈ ఉల్లిగడ్డ లాగా 7 పొరలు ఉంటాయి తల్లి లోపల. ఇది కోస్తే 7 పొరలు వెళ్తాయా లేదా? పొరలు అందరికీ తెలుసు. అలా మనకి కూడా లోపల సూక్ష్మంగా, అంటే చిన్నగా సూక్ష్మంగా లేతగా కనిపించవు, అలా ఉంటాయి. ఇగో ఈ రెండవ పొరకి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా శక్తి అంతా ఈ పొరలోకి వెళ్తుంది, దీంట్లోకి రాదు, దీంట్లోకి వెళ్తుంది. మరి దీంట్లో ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి, అంటే మన అవయవాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఏమున్నాయి? బయట శరీరము, ఈ కనిపించే శరీరం. ఈ శరీరంలో ఏమున్నాయంటే గుండె, ఇంకా ఊపిరితిత్తులు, కిడ్నీలు, ప్రేగులు, ఇవన్నీ లోపల ఉన్నాయి. మనం అంతే అనుకుంటాం. ఈ శరీరం లోపల ఏవేవైతే మనకు అవయవాలు ఉన్నాయో మన శక్తి దాంట్లోకి పోదు, ప్రాణం కూడా అక్కడ ఉండదు. కేవలం మనకి శరీరాన్ని నడిపించే అవయవాలు మాత్రమే ఉంటాయి. మరి ఈ శరీరాన్ని నడిపించే ప్రాణమయ శరీరము అంటే రెండవ శరీరము, ఇందులో ఏముంటుందంటే మన ప్రాణం ఉంటుంది. బతికున్నాం కదా, ఆ ప్రాణం ఏడుందంటే ఈ రెండవ పొరలో ఉంటుంది. మరి ధ్యానం చేసినప్పుడు ఈ శక్తి అంతా కూడా ఈ రెండవ శరీరంలోకి వెళ్తుంది. మరి ఇక్కడ ఏముంది దీని లోపల అంటే నాడులు ఉంటాయి. ఇప్పుడు అక్కడ తులసి చెట్టు ఉందండి, తర్వాత మన ముందట ఇంకో చెట్టు ఉంది. అది ఎంత పచ్చగా ఉందో చూడండి, చూస్తుంటే దాన్నే చూడాలనిపిస్తుంది. అంటే అది దాని వేర్లు కూడా అంత బాగున్నట్టే కదా, దాని కింద వేర్లు ఎలా బాగున్నాయో ఆ చెట్టు అంత పచ్చగా ఉందని మనం చెప్పగలుగుతున్నాం. అంటే చెట్టు పచ్చ ఉందంటే వేర్లు బాగున్నట్టే కదా. అంటే ఇక్కడ కూడా మనకి వేర్లు ఉంటాయండి దీని లోపల, అంటే నాడులు, మన ఈ శరీరానికి శక్తినిచ్చే నాడులు. ఆ శరీరానికి, ఆ చెట్టు అనే శరీరానికి ఎవరు శక్తినిస్తుండ్రు? కింద ఉన్న భూమిలో ఉన్న నాడులు ఎలా, వేర్లు ఎలా ఇస్తున్నాయో అలాగే మనకి దీని లోపల ఉన్న నాడులు, వాటినే మనం ఎనర్జీ ట్యూబ్స్ అంటాం, అంటే శక్తిని తీసుకునే నాడులు. ఇందులో మన ప్రాణం ఉంటుందండి. మన ప్రాణం దీంట్లో లేదు, దీంట్లో ఉంటుంది రెండో దాంట్లో. ఆ శక్తి అంతా ఈ చుట్టుపక్కల మొత్తం అంతటా, ప్రపంచమంతటా, విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ యొక్క శక్తి ఈ బాడీలోకి వెళ్ళి ఈ శరీరాన్ని రక్షిస్తుందండి. నిద్రపోతారు, రాత్రి నిద్రపోతాం, ఆ నిద్రలో కూడా మనం శక్తిని తీసుకుంటాం. అక్కడ కూడా మనకి ఈ బాడీలోకే శక్తి పోతుంది. అందుకనే మనం ఈ శరీరాన్ని మాత్రమే పట్టించుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక రోగం వచ్చింది, మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి పోతే రోగం తగ్గంది, ధ్యానం చేస్తే ఎందుకు తగ్గుతుంది అని ఒక ప్రశ్న వేసుకోవాలి. ధ్యానం చేస్తే ఏమవుతుంది? రెండవ శరీరం లోపలికి శక్తి పోయి ఎక్కడైతే నాడులు, చూడండి శరీరాన్ని అంతా అల్లుకొని ఉంటాయి తల్లి. ఎందుకు రోగం తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకోవాలి మనం. ధ్యానం ద్వారా రోగం అయితే తగ్గుతుంది కదా, ఆరోగ్యం అవుతున్నాం కదా. ఎటువంటి రోగాలన్నా తగ్గుతున్నాయి అంటే ఎంత అద్భుతమో చెప్పండి. అసలు ఏం జరుగుతుంది మన లోపల అంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేసే శక్తి ఉందో ఆ రెండవ పొరలోకి, అంటే అందులో అన్ని నాడులు, ఇప్పుడు నాడులు అంటే తెలుసు కదా తల్లి, సూదులు ఇంజక్షన్లు ఇస్తారు కదా, దీన్ని నాడి అంటాం. ఇలాంటివే కానీ ఇంకా సన్నంగా ఉంటాయి, ఇది కనిపిస్తుంది కానీ మన రెండవ శరీరంలో ఉండేటి సూక్ష్మంగా ఉంటాయి తల్లి. వెంట్రుక కంటే సన్నంగా, అందులో 10వ వంతు, వెంట్రుకలో 10వ వంతు సూక్ష్మంగా ఉంటాయి, అవి కనిపించవు. అలాంటి నాడులు మనకి 2,72,000 నాడులు పైనుంచి కింది వరకు ఉంటాయి తల్లి. అందులో మొత్తం అవయవాలు అసలు ఏముండవు, ఇక మొత్తం నాడులే ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఈ అమ్మకి తలనొప్పి ఉంది, అసలు తగ్గట్లేదు, ఈ అమ్మకి నడుము నొప్పి ఉంది, తగ్గట్లేదు. అంటే వీళ్ళిద్దరికీ తేడా ఏంటంటే, ఆ అమ్మకి ఇక్కడ ఉన్న నాడులు చెడిపోయినాయి. బాగా వినండి, ఈ అమ్మకి ఏమైంది? నెత్తి నొప్పి కదా. అంటే మన రెండవ శరీరంలో ఉన్న నాడులు ఎప్పుడైతే చెడిపోతాయో,
అప్పుడు ఇక్కడ నెత్తి నొప్పి వస్తుంది. ఇక తగ్గది. నువ్వేం హాస్పిటల్ పోతున్నావు? హాస్పిటల్ పోతే డాక్టర్ ఏం చేస్తాడు? ఈ శరీరంలో చూస్తాడు. మరి రోగం ఎక్కడుంది? రెండో శరీరం. ఇప్పుడు అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే కొంచెం అడగండి, ఇంకా వివరిస్తా. అర్థమవుతుందా? ఈ అమ్మని తీసుకుందాం. నడుము నొప్పి ఉంది అంటే నడుము దగ్గర ఉన్న నాడులు ఏమైనాయి? ఇప్పుడు అమ్మకి చెడిపోయినాయి. మరి ఎందుకు ఎడిపోతున్నాయి? ఇది కూడా ఒక ప్రశ్న. మళ్ళా ఎందుకు ఎడిపోతున్నాయి అంటే ఆ శరీరానికి ఏం కావాలి? ఈ శరీరానికి ఏం కావాలా? అన్నం కావాలి. మరి ఆ శరీరానికి ఏం కావాలా? ఎనర్జీ, శక్తి కావాలి. అంటే నువ్వు నిద్రలో తీసుకునే శక్తి, ధ్యానంలో తీసుకునే శక్తి అంతా ఆ శరీరం లోపలికి వెళ్తుంది మేడం. మరి శరీరంలో శక్తి తగ్గిపోతేనే ఆమెకి నెత్తి నొప్పి వచ్చింది. ఆ శరీరంలో ఎప్పుడెప్పుడైతే శక్తి తగ్గిపోతుందో ఆ నాడులలో శక్తి లేక కుంచుకుపోయి కుళ్ళిపోయి ఏమైపోతున్నాయి? మనకి ఈ శరీరం మీద రోగాలు స్టార్ట్ అవుతాయి. అక్కడ మూలం అక్కడుంది, కానీ ఇక్కడ చూస్తున్నాడు డాక్టర్. ఎలా తగ్గుతుంది? ఇప్పుడు అర్థమైందా? డాక్టర్ చూస్తే ఎందుకు తగ్గది అంటే మూలం చూడడు డాక్టర్, ఒక యోగి మాత్రమే చూస్తాడు మూలాన్ని. అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మూలాన్ని చూసి ఏం చెప్పిండు? ధ్యానం సర్వ రోగ నివారిణి అని చెప్పిండు. అంటే ధ్యానం ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకు వచ్చే గిఫ్ట్ ఆరోగ్యం. ఎలా వస్తుంది ఆరోగ్యం? తలనొప్పి ఉంది, ఆ తలనొప్పి దగ్గరికి నీ ఎనర్జీని పంపాలి. ఏం లేదు, రోజు ధ్యానంలో కూర్చో. నీ వయసు ఎంత ఉంది? అంతసేపు 2 సార్లు చేసుకోవాలమ్మా. 2 సార్లు చేస్తే ఏమవుతుంది? రోజు కొంచెం శక్తిని నువ్వు ప్రాణమయ శరీరం లోపలికి పంపిస్తున్నావు కదా, ఆ శక్తి ఇక్కడికి వెళ్ళి దాన్ని క్లీన్ చేస్తుంది. ఎక్కడైతే శక్తి లేదో శక్తి అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ ఎక్కడైతే ఆ నాడులన్నీ కుళ్ళిపోయినాయో కుంచుకుపోయినాయో ఇలా వాలిపోతాయి. అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీ అక్కడికి వెళ్ళి శుభ్రం చేస్తుంది. అప్పుడు నీకు 41 రోజు లోపల ఆరోగ్యాన్ని ఇస్తుంది ధ్యానం. మరి ఇప్పుడు ధ్యానం అవసరమా లేదా? అందరికీ అవసరమా లేదా? చూడు, అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యం పోగొట్టుకోవడానికి ధ్యానం అవసరం. అనారోగ్యం నాకు లేదు అనుకోండి, రాకుండా చేసుకోవడం కోసం ధ్యానం అవసరం. ఇప్పుడు లేదనుకో, లేదన్నావు కదా, సృష్టి ఇన్నదా లేదా లేదని ఏం చేస్తుంది? పంపిస్తుంది నీకు. అందుకే లేదనద్దు, నేను బాగానే ఉన్నాను అనాలి మన లోటు నుంచి. అందుకే ఇంతకుముందు పాతకాలం పెద్ద మనుషులు ఏదన్నా అయిపోతే నిండుకుంది అనేవాళ్ళు. పసుపు నిండుకుంది, జొన్నలు నిండుకున్నాయి, బియ్యం నిండుకున్నాయి, గోధుమలు నిండుకున్నాయి అని చెప్పేవాళ్ళు, తెలుసా కదమ్మా? అయిపోయినాయి అంటుంటారా? అవి ఏమంటారు? అవి ఇంత పెద్ద ఉంటాయి చూడు, కావులు, గుమ్ములు. అందులో పోసుకుంటే అది కొంచెం ఉన్నాగానే చెప్పేవాళ్ళు నిండుకున్నాయి తీసుకురా అని. కానీ అయిపోయినాయి అని చెప్పేవాళ్ళు కాదు. చూడండి, మన నోటి నుంచి దానికి పవర్ ఉంటుందండి, మన మాటకి శక్తి ఉంటుంది. అయిపోయినాయి అంటే ఇల్లంతా అయిపోయినట్టే అయిపోతాడట. అట కాదు, నిజం. అలా మన వాక్కుకి అంత శక్తి ఉంది. కాబట్టి మన వాక్కుని కూడా భద్రంగా వాడాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. లేదంటే వస్తుంది నీ దగ్గరికి. లేదని ఎప్పుడు అనొద్దు, నాకు ఇది అంతా బాగానే ఉంది. ఎప్పుడు చూసినా బాగా లేకపోయినా కూడా పత్రిక ఏం చెప్తుండే? బాగా లేకపోయినా నువ్వు మాట్లాడినావు కదా బాగుందని, ఊకే బాగుంది 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 అను, అది బాగా అయిపోతుంది అని చెప్పిండండి పత్రిజీ. ఎందుకంటే మనం దేనికి శక్తిని ఇస్తున్నాం? బాగుంది దానికి శక్తి ఇస్తున్నాం. అది శక్తి పెరిగిపోయి బాగా లేనిది కూడా బాగా జరుగుతుంది. ఈరోజు 10 మంది ఉన్నారనుకోండి ఇక్కడ క్లాస్లో, అయినా సరే క్లాస్ బాగా జరిగింది అని కొట్టుకోవాలా. మళ్ళా నెలకి మళ్ళీ పున్నాం, 15 రోజులకు పున్నాం, అప్పుడు బాగా వస్తారు. ఇప్పుడు 50 మంది ఉన్నారు, 100 మంది అవుతారు. చాలా 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 బాగా జరిగింది అనుకోవాలి. అంతే.
మన నోటి నుంచి ఎప్పుడు బాగా జరిగింది, చాలా బాగుంది, చాలా బాగుంది ఇది రావాలా. ధ్యానం అర్థమైంది ఎందుకు చేయాలా? ఎప్పుడెప్పుడైతే మన రోగాలు, మరి సరే రోగాలను ఎందుకు తగ్గించుకోవాలి? ధ్యానం ద్వారా అన్ని దేవుళ్ళని మనం కలుస్తామండి. మీరు మనలో ఒకసారి వినండి ఇటు. మన శరీరంలో ఉండే ప్రతి దేవుణ్ణి శ్వాస ద్వారా కలుస్తున్నామండి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు భగవద్గీతలో శ్వాస ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అని ఇదొకటి చెప్పిండు. రెండోది ఏం చెప్పిండంటే అన్నీ చెప్తాడు, ప్రాపంచికం చెప్తాడు, ఆధ్యాత్మికం చెప్తాడండి. భగవద్గీత చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. రెండో చెప్తాడు, అర్థం చేసుకునే స్థితి కాబడుతుంది. మళ్ళీ ఏం చెప్పిండు? అణువణువులో శ్వాస ఉంది అని చెప్పిండు. అంటే నీ శరీరం ఇది పనిచేస్తుంది అంటే ఇప్పుడు మీరు గమనించండి, మనకు ఎవరికైనా పక్షవాతం వచ్చిందనుకోండి, వన్ సైడ్ పని చేయదు కదా. కొందరికి రెండు పని చేయి, కొందరికి వన్ సైడ్ పని చేయి. అంటే ఏమైంది వాళ్ళకి? ప్రాణమయ శరీరంలో ఉన్న నాడులు, ఇక్కడ ఉన్న నాడులన్నీ పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు అంటే వాటికి ఎనర్జీ లేదు, ఇంకా అవి పని చేయని స్థితికి పడిపోయినాయి. అప్పుడు ఏమైపోతుంది? శ్వాసలో ఉండే శక్తి, ప్రాణమయ శక్తి అక్కడికి అందుట్లేదు. అంటే చూడండి, ఇక్కడ మరి మనకు శ్వాసలో ఉండే ప్రాణమయ శరీరంలో ఉన్న శక్తి ఇక్కడికి కూడా మనకు పాస్ కావట్లేదు. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి చోటికి శ్వాస అణువణువులో ఉంది సూక్ష్మంగా. అందుకనే శ్వాస మీద ధ్యాస పెడితే ఏమైతుందంటే మనం శరీరం అంతటా తిరుగుతూ ఉంటామండి. ఎప్పుడైతే మన సుషుమ్న నాడి ఓపెన్ అవుతుందో ఇక్కడ ఉంటుందండి శ్వాస. ఇక్కడ కూర్చోగానే ఇక్కడ అద్భుతమైన ఒక గొప్ప నాడి ఉంటుందండి. మనకు 2,72,000 నాడులన్నింటిలో గొప్పదైన నాడి సుషుమ్న నాడి. ఈ నాడి ఎప్పుడైతే వికసిస్తుందో, మీ శ్వాస ఇక్కడికి రాగానే వికసిస్తుంది. ఎప్పుడైతే వికసిస్తుందో ఏమవుతుందంటే ఈ సుషుమ్న నాడి బ్రహ్మనాడిగా మారిపోతుంది. ఆ బ్రహ్మనాడిని ఆత్మ ఏం చేస్తుందంటే, ఆత్మ ఇక్కడ మనకి ఒరిజినల్ హృదయం ఉంటుంది, ఇక్కడ కాదండి, ఇది ప్రాపంచిక హృదయం. అన్నీ మనకి రెండు అండి. ఇక్కడ చూడండి, ఇది ప్రాపంచిక హృదయం. చీలిస్తే ఇంట్లో గుండె వెళ్తుందా లేదా? అదే హృదయం కదా. ఇక్కడ ప్రాపంచికం కనిపిస్తుంది, కానీ కనిపించని ఆధ్యాత్మిక ఆత్మ కేంద్ర బిందువు అనేది ఇక్కడ ఉంటుంది, ఒరిజినల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి మనం రాగానే ఏమవుతుందంటే మన ఆత్మ శరీరాన్ని అంతటా ఆ బ్రహ్మనాడిని ఆధారంగా చేసుకొని శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అది వ్యాపించి లేకపోతే నీ చేతులు కాళ్ళు పనిచేయాయి. అది వ్యాపించి లేకపోతే ఇక్కడనే ఉంటే ఇది మాత్రమే పనిచేస్తాయి, ఇవన్నీ పనిచేయాయి. అందుకనే మన శరీరంలో అంతటా శ్వాస ఉందండి. అందుకనే మన శరీరంలో ఉన్న ప్రతి దేవుణ్ణి మనం చుట్టి ముట్టి వస్తున్నామండి. ఏ గుడికి వెళ్తే మనం ప్రదక్షిణ ఎలా చేస్తామో మన శ్వాస మీద ధ్యాస పెడితే చాలండి, మొత్తం మన శరీరంలో ఉన్న దేవుళ్ళందరి చుట్టూ తిరిగి వస్తున్నాం. అంత గొప్పదండి ధ్యానం. మనకి ఈ విషయం అర్థమైతలేదు. శ్వాస ఇంకా గొప్పదండి. అందుకే శ్వాసని మహావిజ్ఞానము అన్నారు. శ్వాస మహావిజ్ఞానము అన్నారు, మామూలుగా చెప్పలేరు శ్వాస గురించి. శ్వాస ఏంటిదంటే మహావిజ్ఞానము. విజ్ఞానం అంటే జ్ఞానం కంటే గొప్పది. విజ్ఞానం అంటే ఏంటిదంటే కుంభరాశి ఉన్న వాళ్ళకి ఆ యొక్క కోశం ఓపెన్ అవుతుందండి. కుంభరాశి ఎవరికైతే ఉంటుందో విజ్ఞానమయ కోశము తొందరగా ఓపెన్ అవుతుంది. అంటే జ్ఞానం కంటే ఒక స్టెప్ పెద్దదండి. మరి అలాంటి శ్వాసని శ్వాస మహావిజ్ఞానం అన్నారు. ఉత్త విజ్ఞానం కూడా కాదు, మహా అన్నారు. మరి శ్వాస ఎంత గొప్పదో. శ్వాస ఉంటేనే శివం అన్నారు కదమ్మా, లేకపోతే చూడండి. అంటే శివము అంటే ఏంటిది? శివుడు కాదు. శివము అంటే ఆనందం, ఆత్మ, ఆత్మానందం, ఆత్మలింగం. అంటే మనకు ఇట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం, అలా కాకుండా దానికన్నా ఉత్తమమైంది, దానికన్నా పెద్దది. ఇలా ముగ్గురిని సృష్టించిన చైతన్యం ఏదైతే ఉందో అది నీ లోపల ఉంది, అది నీ లోపల ఉంది అని చెప్తున్నాడు. అందుకనే ధ్యానము మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మనం తప్పకుండా వేసుకోవాలి. మరి ఈరోజు ఆషాఢ అమావాస్య ఉంది. ఈరోజు ఆషాఢ అమావాస్య అంటే చూడండి, మనకి కొత్త నీళ్ళు వస్తాయి, కొత్త వాతావరణం, అంతా కొత్త గాలి, అన్నీ కొత్త కొత్తగా వస్తాయి.
ఇక్కడ మనకేమైతే అంటే ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం ఈ 2 నెలలు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొత్త నీరు కొత్త గాలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి మనస్సుకి తట్టుకోలేని స్థితి కొందరు ఉంటుంది. అప్పుడు రోగాలు అటాక్ అవుతూ ఉంటాయి చాలా బాగా. అందుకనే ఈ నెలలో మనము ఎక్కువగా మనం ఏం చేయాలంటే, ఈ నెల అనే కాదండి, ఏ నెలలోనైనా అమావాస్య కానీ పౌర్ణమి కానీ, మిగతా రోజులలో భూమి మీద శక్తులు తక్కువ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరికన్నా మంచిగా లేదనుకోండి, ఎవరికన్నా బాగా లేదు, అది ఆరోగ్యం బాగా లేదనుకోండి, అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు వాళ్ళని గమనించండి, అది 3 ఇంతలు పెరుగుతుంది. ఎవరన్నా గమనించిందా? తెలుసా ఈ విషయం? మంచిగా లేని వాళ్ళని ఒకసారి గమనించండి. అంటే మానసికంగా మంచిగా లేని వాళ్ళని, ఆరోగ్యంగా మంచిగా లేని వాళ్ళని గమనించండి. ఏదన్నా మనం గమనిస్తేనే జ్ఞానం దొరుకుతుంది, చూస్తే రాదు. గమనించాలి, తెలుసుకోవాలి. గమనిక అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతుందో ధ్యాసతో చూడాలి, గమనించాలి. ఏం జరుగుతుందో దాని మీదనే ఉండాలి. అక్కడ మనం అలా చేస్తే ఏమైతే అంటే అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఏమైతే అంటే భూమి మీదికి 3 ఇంతలు రోజులో ఉన్న శక్తుల కంటే భూమి మీద ఈ అమావాస్య రోజు పౌర్ణమి రోజు ఏమైతే అంటే ఎక్కువ శక్తులు వస్తాయి మనకి. ఎందుకంటే మనకి విశ్వగురువులు అంటే ఈ విశ్వాన్ని కాపాడే 7 గురువులు ఉంటారండి. వాళ్ళు కానీ, ఈ సూర్యచంద్రులు కానీ, నవగ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా పైన ఉన్నవన్నీ కూడా భూమికి దగ్గరలోకి వస్తాయి, భూమికి దగ్గరగా వస్తాయి. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే శక్తులు ఇంకా, ఇప్పుడు చూడండి, దూరంగా ఉన్నదానికి దగ్గరగా ఉన్నదానికి తేడా ఉంటుందా? ఉండదు. ఒక మనిషి మీకు సరిగా కళ్ళు కనిపించలేదు, ఒక మనిషి దూరంకి వెళ్ళి వస్తుంది, మీరు ఎవరో గుర్తుపడతారా? పట్టం. అదే కొంచెం దగ్గరికి వస్తే గుర్తుపడతాం. అలాగే దూరం ఉన్న శక్తులు మనకు తక్కువ అందుతాయి. అదే మనకి అమావాస్య పౌర్ణమిలకు ఏమవుతుందంటే ఎక్కువ ధ్యానం చేస్తే మనము 3 నెలల్లో పోగొట్టుకోవాల్సిన రోగాన్ని ఈ అమావాస్య తర్వాత పౌర్ణమి ధ్యానాలు మనం 7 రోజులు, పౌర్ణమికి 7 రోజులు, అమావాస్యకి 7 రోజులు, లేకపోతే 5 రోజులు, వాటిని ఎక్కువ ధ్యానం చేసినామనుకోండి, ఆ 3 నెలల్లో తగ్గాల్సిన రోగం ఈ 7 రోజుల్లో తగ్గిపోతుందండి. అంత శక్తులు భూమి మీద ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక అనారోగ్యం ఉంది, ఒక మానసిక అశాంతి ఉంది, మనం ఏం చేయాలంటే ఈ పౌర్ణమి అమావాస్య రోజు తెలుసుకోవాలా. ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నామండి, అందరం ఈరోజు మనం అందరం సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషం ఏమవుతుంది? ఈరోజు ఏమవుతుంది? 3 ఇంతలు పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది, 3 ఇంతలు రెట్టింపు అవుతుంది. అరే ఈరోజు మీరు కోపంతో ఉన్నారనుకోండి, ఆ కోపం కూడా అప్పుడు మీకు ఎంత డ్యామేజ్ అవుతుంది? కోపమే డేంజర్. ఆ కోపం 3 ఇంతలు పెరిగిందనుకో ఇంకా డేంజర్. అలాగే మీరు దుఃఖంలో ఉన్నారనుకోండి, ఆ దుఃఖం కూడా 3 ఇంతలు పెరుగుతుంది. అందుకే జ్ఞానం తెలుసుకోవాలి. మరి ఈరోజు సాధకులకి ఎంతో గొప్ప దినం, ఎంతెంత సాధన చేస్తే. అందుకే ఈరోజు మేడం ఏం చేసింది? 3 గంటలు ధ్యానం పెట్టింది. ఆ తర్వాత అంటే మనం ఫస్ట్ జ్ఞానం తీసుకోవాలి, కానీ అందరూ ఒకటే టైంకి రారు కదా. అందుకనే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ధ్యానం చేశారనుకో, అందరూ ఒకటేసారి వచ్చినప్పుడు మనం స్టార్ట్ చేసుకోవచ్చని మంచిగా 3 గంటలు ధ్యానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వచ్చేసరికి కూర్చున్నారు. వాళ్ళకి ఈరోజు ఎంత అందిందండి? అది మనం దొరికించుకోవాలి, అంత మన చేతుల్లోనే ఉంది. ముందు వస్తామా 3 గంటల ధ్యానం దొరికింది. ఆ 3 గంటల ధ్యానంలో ఏమైంది? రోజు తీసుకున్న దానికంటే ఎక్కువ శక్తిని తీసుకుంటాం. ఈరోజు మనం ఎంత దానం చేస్తే అంతా మన జీవితంలో మన ఆత్మకు అంటుతుంది. ఈరోజు మనం దానం చేయాల్సిన దినం. ఆషాఢ మాసం అంటే దానాలు చేయాల్సింది. ఇప్పుడు ఈ భాగ్యాన్ని నాకు ఎంత చక్కగా ఇచ్చిండు మీరందరూ. దానం చేసే ఛాన్స్ నాకు దొరికింది. నేనేం దానం చేస్తున్నా మీకు చూడండి. అన్నింటికంటే గొప్పది ఒక వస్తువు ఇస్తే, ఒక బట్టిస్తే, ఒక ఏదన్నా ఖర్చు అయిపోతుంది, ఉండదు, అది ఎప్పటికీ ఉండదు, ఏదో ఒక రోజు పోతుంది.
కానీ ఎప్పటికీ ఉండే ఆత్మ జ్ఞానాన్ని దానాన్ని ఇచ్చే అవకాశం మీరందరూ నాకు కల్పించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే అందుకే గురువుగారు ఏం చెప్పారంటే అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, ధ్యానం ఎక్కువ చేయాలి, కాస్త తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మౌనంగా ఉండాలి, ఎక్కువ ఎనర్జీని తీసుకోవాలని మనకి సార్ ఎందుకు నేర్పించిందంటే ఇవన్నీ మనకు తెలుసా అండి? ఫస్ట్ నుంచి ఎవరు చెప్పలే, తెలియదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఇలాంటి ధ్యానం క్లాసులలో ధ్యానం అనగానే ఏమనిపిస్తుంది, అబ్బాలు కూర్చుండే పెడతారైతే లేపరిగా అనుకుంటారు. కానీ ధ్యానము చేస్తే నిజంగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే లేవాలని అనిపించదండి. తర్వాత క్లాసులో కూడా మనం ఎంతో సబ్జెక్ట్ నేర్చుకుంటాం. తెలియని విషయాలన్నీ మనం మన గురించి, పరమాత్మ గురించి తెలుసుకుంటాం. మైక్ ఉంటే బాగుంటుంది అసలు తెలుసా. మైక్ ఉంటే ఏమవుతుందంటే నాకు గొంతు నయ్యేది, మీకు కూడా కొంచెం సౌండ్ ఎక్కొస్తుంది కదా, నిద్రలు రావు. ఒకళ్ళు అటు చూస్తారు, ఒకళ్ళు ఇటు చూస్తారు, ఒకళ్ళ కూరికి వస్తుంది. అదే మైక్ స్ట్రాంగ్గా ఉంటే ఎటు అది. అలా మనము ధ్యానం వల్ల ఏమవుతుందంటే పనిచేస్తుందో మనం అంతంత మరణానికి దగ్గర అవుతామండి. చిత్తం ఎంతెంత పని చేయడం ఆపేస్తున్నామో అప్పుడు మరణానికి దూరం అవుతాం, ఇంకెక్కువ రోజులు జీవిస్తాం, ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే మన శరీరాన్ని కాపాడుకోవాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. అందుకనే కదా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కానీ డబ్బు మహాభాగ్యం అనలే కదా, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. కానీ ఎవరి దగ్గర ఆరోగ్యం ఉందా అండి? అంటే మన దగ్గర మహాభాగ్యము మరి ఎవరి దగ్గర ఉందంటే పర్ఫెక్ట్ ఎవరైతే నిజంగా నిత్యం క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నారో వాళ్ళ దగ్గర మహాభాగ్యం ఉంది. ఉందా లేదా? ఉన్న వాళ్ళ చేతిలో ఆటండి, ధ్యానం రెగ్యులర్గా చేసేవాళ్ళు. వెరీ గుడ్. ఎందుకంటే మన దగ్గరికి చిత్తం రాదు, మన దగ్గరికి రోగం రాదు. మనం చేసుకున్న పాపాలే రోగాలు, ఆ పాపం కూడా దగ్ధమవుతుంది. మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే షార్ట్కట్లో చెప్తా, మొత్తం చెప్తా. మా సార్కి మాకు తెలకన్నా ముందు ఆయన జీవితంలో కాలు ఇరగన్నంట మా సార్కి. అయితే ఒకరోజు మాకు ఆదిలాబాద్ డిస్టిక్ జన్నారం లక్షపేట్ వినిపిస్తున్నదా? జన్నారం దగ్గర 20 మంది టీచర్లు, అంటే జన్నారం లక్షపేట అవన్నీ క్లాసులు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఆ క్లాసులు ఎక్కువైనాయి. తర్వాత వాళ్ళు ఒక్కసారి ఫోన్ చేసి, మేడం మేము పిరమిడ్ గురించి తెలుసుకుంటాము, కట్టుకుంటాము, మరి మేము వస్తాము మీ దగ్గరికి, మాకు పిరమిడ్ అంటే ఎక్కడ లేదు, ఆదిలాబాద్లో ఉంది, మాకు దాని గురించి చెప్పండి అన్నారు. పిరమిడ్ అంటే తెలుసు కదా, ఈ ధ్యాన మందిరం. దీన్ని ఏమంటాం? ధ్యాన మందిరం. పిరమిడ్ అనొచ్చు, ధ్యాన మందిరం అనొచ్చు, ఇంకేమన్నా అట్లాంటిది. దాని గురించి చెప్పండి, మేము వస్తామంటే సరే రండి అంటే 20 మంది మగవాళ్ళు వచ్చిందండి. అయితే వాళ్ళని తీసుకొని నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి నేను వెళ్ళలేక మా సార్ని పంపించింది. అది 2 అంతరాల పైన ఉంటుంది పిరమిడ్. పైనుంచి మొత్తం చెప్పి ధ్యానం చేయించి జ్ఞానాన్ని అందించి, ధ్యానం కూడా వేయించిండు, జ్ఞానం ఇచ్చిండు, అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతాం అనేటప్పుడు అందరు కిందికి దిగి వాళ్ళు వెళ్ళిపోయిండు. మా సార్ కూడా కిందికి దిగి, చిన్న మెట్టు అండి, ఇలాంటి మెట్టు కాకుండా చిన్నది, దిగుతూ ఉంటే స్లిప్ అయి పడిపోయింది కింద. కొంచెం మా సారు బాగానే ఉంటాడు, లావుగా. పడిపోయేసరికి ఏమైంది, లేవలేం. కాలు ఇలా బెనికి పడిపోతే ఆ ఇక్కడ మడిమి దగ్గర, పట్టి పెట్టే మడిమి దగ్గర బోను ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ ఇరగాల్సిన కాలు, అంటే ఇరగడం వేరు, చిన్నగా దెబ్బ తాకడం వేరు. చూడండి, మనము ఎప్పుడైతే మీరు రోడ్డు మీద పోతున్నారండి, ఒక ముళ్ళు ఉంది రోడ్డు మీద, ఒక పెద్ద బండి ఉంది కొచ్చగా, మీకు కనబడ్డది లేకపోతే మీకు గుచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని మరి తీసుకొని మళ్ళీ ఆనే పెట్టిండ్రు అనుకో, మంచి పని చేసినట్ట. మంచి పని అంటే ఏంటిదంటే మీకు కనిపించింది, ఇంకొకరికి ప్రమాదం జరగకుండా మీరేం చేయాలి? దాన్ని పక్కకు, ఇంకా మళ్ళీ వేరే జీవికి కూడా కాకుండా పక్కకు పెట్టినామనుకో, ఇది పుణ్యకర్మనే కదా. అంటే నువ్వు చేసిన పాప కర్మని పోగొట్టుకోవాలంటే ఇలాంటి పుణ్యకర్మ చేస్తే ఆ పాపపు కర్మ పెద్దదిగా ఉన్నది చిన్నగా అవుతుంది.
చిన్నదిగా ఉన్న కర్మ దగ్ధమవుతుంది, అంటే కాలిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలా? తెలిసి తెలియక ఎన్నో జన్మల నుంచి పెద్ద సంచి ఉందండి, పాపాలది పుణ్యంది, ఇంత పెద్ద సంచి ఉంది. దాన్నే మనం సంచిత కర్మలు అంటాం. మా సార్ ఏం చేసిండు మరి? పోయి ఏం చేసిండు? జ్ఞానాన్ని దానం చేసిండు. జ్ఞానాన్ని దానం చేసి ధ్యానాన్ని పిరమిడ్ని పరిచయం చేసిండు. మరి అది పుణ్యకర్మనా పాపకర్మనా సత్కర్మనా? ఏం కర్మ? సత్కర్మ. పుణ్యకర్మ అంటే ఏంటిది? బండను తీసి పక్కకు పెట్టడం, ముళ్ళును తీసి పక్కకు పెట్టడం, అది పుణ్యకర్మ. కానీ ఒక మనిషికి జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, అంటే ఒక మనిషి దుఃఖంలో ఉన్నాడు అనుకోండి, ఆ మనిషిని దుఃఖాన్ని తొలగించుకునే మార్గాన్ని ఇస్తాం కదా, అది సత్కర్మ. అంటే సత్కర్మ అంటే మళ్ళీ అక్కడ మీరు ఏమి ఆశించకుంటే సత్కర్మ అవుతుంది, లేకపోతే మోక్షకర్మ అవుతుంది. ఇప్పుడు మీరు సార్ పోయిండు, సార్ చెప్పిండు, జ్ఞానం చెప్పిండు, ధ్యానం చేయించిండు, పిరమిడ్ గురించి జ్ఞానాన్ని ఇచ్చిండు. మరి సారు ఆ 20 మంది నుంచి ఏమి ఆశించకుండా నా బాధ్యత ఏందో నేను చేసిన, నా ధర్మం ఏందో నేను చేసిన అని ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా వస్తాడో అదే సత్కర్మ. ఈ సత్కర్మ వల్ల ఏమైంది? పెద్ద కర్మ చిన్నగా మారిపోయింది. పుణ్యకర్మ వల్ల కర్మ చిన్న అవుతుంది, సత్కర్మ వల్ల ఏమవుతుంది అంటే పెద్ద కర్మ చిన్నదై మరి దగ్ధం అయిపోతుంది లేకుంటే. అందుకనే మనము చేయాల్సిన కర్మలు ఏంటి అంటే, పుణ్యకర్మ చేస్తే మళ్ళీ భూమి మీదకి రావాలి, కానీ సత్కర్మలు చేస్తే భూమి మీదకి రావాల్సిన, ఎందుకంటే సత్కర్మలు చేస్తే ఏమవుతుంది? మన కర్మలు దగ్ధమవుతుంది. సత్కర్మలు చేస్తే ఏమవుతుంది? మన కర్మ దగ్ధమవుతుంది. పుణ్యకర్మ చేస్తే ఏమవుతుంది? పెద్ద కర్మ కొద్దిగా చిన్నగా అవుతుంది. అందుకనే మనం సత్కర్మలు చేసి ఆశించినామనుకో మళ్ళీ అక్కడ దగ్ధం కాదు. ఆశించకుండా ఉన్నప్పుడు మనకేమవుతుంది? అక్కడ చక్కగా మన ఆ కర్మ మన ఆత్మ కంటే మళ్ళీ మనకు జన్మ లేకుండా చేస్తుంది. అలా మనం ఎన్నో చేయాలి, చేస్తేనే మన పాపాల ముంట చిన్నగై 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 మొత్తం ఎన్ని జన్మలు ఎత్తాలా అట్లా. అందుకనే మా సారు అలా తెలుసుకోవాలి. మనం ఏ కర్మ చేస్తే మన పాపం పోతుంది, ఏ కర్మ చేస్తే. అందుకే మనము కర్మని ఇలా పుణ్యకర్మలు చేయడం వల్ల ఏమైంది? పాపం చిన్నగా అవుతుంది. మరి జ్ఞానాన్ని పెంచుకుంటే అప్పుడు కర్మ దగ్ధమవుతుంది పూర్తిగా. అందుకనే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఈ జ్ఞానం తెలుసుకుంటూ ఇది సత్కర్మ అంటాం. మనం ఇప్పుడు కర్మనే చేస్తున్నాం. ఇక్కడ మనం చూడడానికి ఎవరు ఏం పని చేయలేరు, మంచిగా కూర్చున్నారు అన్నట్టు కనిపిస్తుంది, అందరికీ అలాగే కనిపిస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నిజమైన కర్మ. ఇది కర్మ జరుగుతుంది అంటే ఇక్కడ పని జరుగుతుంది. ఆ పని పేరే సత్కర్మ. సత్కర్మ అంటే ఆ దుఃఖంలో ఉన్న ఆత్మలందరూ, మీరందరూ ఆత్మలు, దుఃఖంలో ఉన్నాయి ఆత్మలన్నీ, రోధిస్తున్నాయి రోగాలతోని, మానసికంగా ఇంట్లో సమస్యలతోని, ఆర్థిక సమస్యలతోని రోదనతో ఉన్న ఆత్మలు ఇక్కడ కూర్చుంటే ఈ ఆత్మలకి జ్ఞానాన్ని బోధించి ఆ దుఃఖ రాహిత్యం అంటే దుఃఖము లేని స్థితికి తీసుకెళ్ళే కర్మలు జరుగుతున్నాయి ఇక్కడ. చూడండి, ఇలాంటి క్లాసులు మనకు అవసరమా లేదా చెప్పండి. మరి మేడం ఏమంటుంది? అమావాస్యకు ఒక క్లాసు, పౌర్ణమికి ఒక క్లాసు. మేమెంత పనున్నా పొలాలకి చేన్లకి వెళ్ళకుండా 14 రోజులు పని చేస్తాం, 15వ రోజు ధ్యానం క్లాస్ పెట్టుకుంటాం ఇక్కడ. అంటే మనం అందరం సహకరించాలి. ఆమె పెడుతుంది అంటే మనం అందరం రావాలి, మనతో పాటు 10 మందిని పట్టుకొని రావాలి. మీకు ఇప్పుడు మీరు దగ్గర ఉన్నారు, నేను రావాలంటే 3 గంటలు పడుతుంది, లేదా 2.5 గంటలు పడుతుంది. మీరు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? మనం రావాలి. మీరు ఒకవేళ సహాయం చేస్తా అంటే మీరు అన్నదానం చేయాలన్నా, లేకపోతే ఇంకెవరికన్నా నీళ్ళు తెప్పియాలన్నా, ఏమన్నా కావాలంటే మనం ఇటువంటి కర్మలు ఎక్కడైతే జరిగినప్పుడు దానం చేస్తామో అది మన ఆత్మతో వస్తుందండి. ఇప్పుడు మనము వేరే ప్లేస్లలో ఎందరికో ఇస్తాము, కానీ అది పుణ్యకర్మ మారుతుంది.
ఈ ఆత్మ జ్ఞానం ఎక్కడైతే జరుగుతుందో, ఆత్మ పరమాత్మ గురించి డిస్కషన్ జరుగుతుందో, అంటే మనం మోక్షానికి వెళ్ళే జ్ఞానాన్ని సంపాదించుకునే ప్లేస్లో మనం దానాలు చేస్తే ఏమవుతుంది అంటే అది మన ఆత్మతో వస్తుంది. అందుకని అది మనకు పాపాన్ని కడిగేస్తుంది. అదే మనం పుణ్యకర్మలు చేస్తే ఏమవుతుంది, కర్మ చిన్నదవుతుంది. అది బరబరే, కానీ మళ్ళీ మీకు జన్మనిస్తుంది. కానీ ఈ కర్మ జన్మనివ్వదు మీకు. ఈ కర్మ ఏం చేస్తుంది, పాపాలన్నీ దగ్ధం చేసుకుంటా మీ జన్మని రానికుండా మోక్షాన్ని ఇస్తుంది, పరమాత్మకి దగ్గర చేస్తుంది. ఇలా మనము చక్కగా అమావాస్య ధ్యానం వల్ల ఏమవుతుంది, ఈరోజు నాకు దానం చేసే అవకాశం లావణ్య మేడం ద్వారా, మీ అందరి ద్వారా అవకాశం నాకు ఇలా ఎలా దొరికిందో, మేడంకి చూడు అన్నం పెట్టే భాగ్యము, క్లాస్ పెట్టే భాగ్యం దొరికింది. ఇలాంటి భాగ్యం ఎంతో గొప్పదో ఇది కనబడదండి. అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే ఒక సత్యనారాయణ కథ ఉందనుకోండి, దాని డెకరేషన్ చూస్తేనే కనిపిస్తుంది కదా, అది గొప్పగా అనుకుంటాం. డెకరేషన్ పువ్వులు పెట్టి వ్రతం అందంగా తయారు చేసి ఏమో ఆర్భాటాలు చేసినామని. ఈ ఆర్భాటాలు భగవంతునికి ఇష్టమా? సూక్ష్మంగా ఉంటుందండి. అందుకే జ్ఞానం. భగవంతునికి ఆర్భాటాలు ఇష్టం ఉండవండి. భగవంతుడు ఆర్భాటాలు అడగలే, ఏం అడగలే, కేవలం స్వచ్ఛమైన ప్రయతాత్మనః అన్నాడు. ప్రయతాత్మనః అంటే స్వచ్ఛమైన నీ మనస్సుని అడిగిండు. స్వచ్ఛమైన మనసు మన దగ్గర లేదు, చంచలమైన మనస్సే ఉంది. ఆ చంచలమైన మనస్సుతో వెళ్ళి ఆడ పువ్వు పెడతావు, అది సమర్పణ అయినట్ట కానట్ట? నువ్వు ఎలా అడిగిండు నిన్ను దేవుడో తెలుసుకోవాలి ఫస్ట్. అందుకే భగవద్గీత. భగవద్గీత ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా అడిగిండు, ఏమేమన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేయమంటుండు, అసలు ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ గీతలో ఉన్నాయి. మనం గీత తెలుసుకోవాలి. అందుకే నేను ప్రతి విలేజ్లో 3 రోజులు క్లాసులు స్టార్ట్ చేసిన. ఏ విలేజ్లో 3 రోజులు భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకుంటామో ధ్యానం తెలుస్తుంది, శాకారం తెలుస్తుంది, గీత తెలుస్తుంది. మనం ఏం చెయ్యాలో తెలుస్తుంది, ఏం చెయ్యకూడదో తెలుస్తుంది, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ తెలుస్తాయి. అందుకని ఏ గ్రామంలోనైనా సరే చూడండి, మనం ఎంతో తెలిసి తెలియక పాపం చేసినాం, ఆ పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఒక స్త్రీ ముందుకు రావాలి. 3 రోజులు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ గ్రామంలో కానీ 3 రోజులు భగవద్గీత కానీ, ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ పెట్టిందనుకో ఎంత కర్మదగ్ధం అవుతుందండి. ఆలోచన చెయ్యాలి. ఓ 10 మందిని పిలుచుకొచ్చి మీ ఇంట్లో ధ్యానం నేర్పించాలి, లేకపోతే వాళ్ళ ఇంటికి నువ్వెళ్ళి చెప్పాలి. ధ్యానాన్ని మించిన పెద్ద సత్కర్మ వేరేదేమీ లేదు. అందుకనే భగవద్గీత జ్ఞానము అంటేనే బ్రహ్మ జ్ఞానం. ఇప్పుడు చూడండి, అందుకే అందరినీ బ్రాహ్మణ్స్ అంటే ఇట్లా ఎవరో పంతుళ్ళు అల్లు కాదండి. బ్రాహ్మణ్స్ అంటే బ్రహ్మ జ్ఞానము ఎవరికైతే వస్తుందో, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు నిజమైన బ్రాహ్మణ్స్. మరి అందుకే బ్రాహ్మణుల కులంలో ఉట్టి వాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి, వాళ్ళు క్షత్రియులకి, శూద్రులకి, వైశ్యులకి నేర్పించాలి బ్రాహ్మణ్స్. అందుకే వాళ్ళని బ్రాహ్మణ్స్ అన్నారు. కానీ నేర్చుకొని చెప్తున్నారా మనకి? ఎవరికన్నా చెప్పిందా మీకు ఎవరికన్నా? మరి మనం ఏ కులంలో? మనం మామూలు కులంలో ఉట్టి బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటున్నామంటే మన పత్రిజీ దయ. అందుకనే బ్రాహ్మణుల కాళ్ళు ఎందుకు మొక్తామండి? బ్రహ్మజ్ఞానము తెలుసుకుంటాడని. బ్రహ్మజ్ఞానం ఉంటుందని. బ్రహ్మజ్ఞానం కంటే పూజలు చేయించి ఇది చెయ్యు, అది చెయ్యు, ఇన్ని పైసలు ఇయ్యు, ఇది పోతుంది అని అంటే పోతుందని గ్యారెంటీ ఉందా? మేము గ్యారెంటీ ఇస్తాం ధ్యానం ద్వారా పోతుందని. ఎందుకంటే మేము అనుభవంతో చెప్తున్నాం. ఒక పూజ ద్వారా పోతుందని, పూజ నిజంగా ఫలించిందా? మనసు ఉంటే ఫలిస్తుంది. పూజ ద్వారా పోతుంది. కానీ ఎప్పుడు పోతుంది పూజ ద్వారా? నీ మనస్సు నిర్మలమైనప్పుడు, నీ మనస్సు శుద్ధి అయి, ఆ శుద్ధి అయిన మనస్సుతో నువ్వు ఏ పరిగెత్తకుండా మొత్తం పూజ మీద లగ్నం చేస్తే అప్పుడు నీకు ఆ పూజ ద్వారా నీకు దొరుకుతుంది. మరి మనసు అక్కడ ఆగుతుందా? పూజ చేసేవాళ్ళు మనసు అక్కడ ఆగుతుందా? అందుకే బ్రాహ్మణుడు ఏం చెప్తాడు, అమ్మ మనసు పెట్టి పూజ చేయి అంటాడు. ఎన్నిసార్లు చెప్తాడండి కథ చెప్పేటప్పుడు? అమ్మ మనసు పెట్టు, మనసు పెట్టు, మనసు పెట్టు.
అంటాడా లేదా? అంటాడు. ఎందుకంటాడు మరి? అన్నిటికంటే ముఖ్యమైనది అదే కాబట్టి. పువ్వుకు అవసరం లేదు ఆయనకి, ఏం అవసరం లేదు. మరి పత్రం పుష్పం ఫలంతో ఏం అడిగిండు కదా గీతలో. అంటే పత్రం అడిగిండు, పుష్పం అడిగిండు, లాస్ట్కి ఏమన్నాడు? అదే శ్లోకంలో ప్రయతాత్మనః అంటే నిర్మలమైన మనస్సుతో నీ మనస్సుని ఫస్ట్ శుద్ధి చెయ్యు. మరి శుద్ధి చేయాలంటే మనసుని బయటకు తీసి సర్ఫ్ పెట్టి కడగన్నా? ఏం చేయాలా? మనసు ఎలా శుద్ధి అవుతుంది ఎంతమందికి తెలుసు చెప్పండి? మనసు ఎలా శుద్ధి అవుతుంది? ధ్యానం చేస్తే శుద్ధి అవుతుంది. ఎంతమంది శుద్ధి అయింది? ఇంకా నీది నాది అంటుకుందా లేదా? పోతలేదంటే ధ్యానం లోపల జరుగుతలేదు. అంటే చూడండి, ధ్యానం చేస్తున్నట్టే ఉన్నాము కానీ లోపల జరుగుతలేదు. మళ్ళీ కొంచెం చేసి ఎనర్జీని సంపాదించినామా మళ్ళీ పోగొట్టుకున్నాడు ఎక్క. అంటే మనకి కుండకి తూటున్నట్టు ఉన్నది. కుండకి రంధ్రం ఉంటే నీళ్ళు ఎలా పోతున్నాయో మన శక్తి అలా పోతుంది. అందుకనే ధ్యానము చేస్తే మనస్సు శుద్ధి అవుతుంది. ఫస్ట్ చూడండి, ప్రాక్టికల్ చేసి చూద్దాము. ఒక ప్లాస్టిక్ గ్లాసులో మనం మంచి వాటర్ పోసినాం అనుకోండి, అవి తాగొచ్చు. చూపించన్నా? అవసరం లేదు, చెప్తే అర్థమవుతుంది. కొత్త వాళ్ళు చెప్తే అర్థమైతే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాస్ ఉందండి, వాటర్ మీకు కనిపించడానికి ప్లాస్టిక్ అన్న, లేకపోతే ఇంకా రాగి గ్లాస్ అనేదాన్ని. వాటర్ బయట కనబడాలి కదా. నీళ్ళు పోసింది మేడం, తాగినా ఇప్పుడు ఈ వాటర్ తాగొచ్చు. ఇది స్వచ్ఛమైన అంటే పసిపిల్లల మనసు. పసిపిల్లలకి మనసు ఎలా ఉంటుంది? శుద్ధంగా ఉంటుంది. అంటే ఈ పసిపిల్లల మనసు ఎప్పుడు మనసు ఇంకంత కల్మషం కాలే. భూమి మీదకి రాగానే మనసు ఏర్పడుతుందండి, అదైతే ఖాయం. కడుపులో ఉన్నప్పుడు మనసు అంటదండి, భూమి మీద లేదు కదా. ఇప్పుడు మన లోపల బిడ్డ ఉంది. ఈ దేహం అనే దేవాలయంలో బిడ్డ ఉన్నాడండి, భూమి మీదకి రాలే. అప్పుడు ఈ మాయ అంటది, భూమి మీద మాయ అంటలే. అందుకని ఇక్కడ మనసు ఏర్పడలే బిడ్డకి. ఎప్పుడైతే భూమి మీదకి బిడ్డ వచ్చి పేరు కట్ చేస్తాడో మొట్టమొదటి శ్వాసను తీసుకోగానే వెంబడే మనసు ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడిన మనసు ఇంకా నీది నాది అన్న తెలియదు కాబట్టి కల్మషంగా ఇలా ఉంటాడండి అలా మనసు స్వచ్ఛంగా. ఇది కనిపిస్తలేవు నీళ్ళు, అందుకే ప్లాస్టిక్ గిలాస్ అని. ఇప్పుడు దీంట్లో నేను మట్టేసిన, అది మన మనస్సు. ఇదేమో పిల్లల మనస్సు. ఇందులో మట్టేసిన, అది ఎవరి మనస్సు? మనది. మనం అలా ఉన్నాం ఇప్పుడు, అంటే మాయలో ఉన్నాం. భూలోకం అంటే ఏంటండి? మాయాలోకం. మాయ అంటే ఉన్నదాన్నేమో లేనట్టు, లేని దాన్నేమో ఉన్నట్టు చూపిస్తుంది. అంటే ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, పిరమిడ్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎప్పటికి ఉంటాయా? కానీ ఉంటాయని మీకు నమ్మకం ఉంది, కానీ అవిటి మీద వ్యామోహం ఉంది కదా. అంటే ఇవన్నీ భూమి మీద ఏవైతే ఉన్నాయో అవి ఏమీ ఉండవు. ఇదంతా మాయ. మాయమయ్యేదంతా మాయనే కదా. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఇల్లు ఉంది, మాయమవుతుందా లేదా? అందుకే దీన్ని మాయ అన్నాం. మరి ఈ భూలోకంలో కనిపించనిది ఒకటి ఉంది, అది ఒరిజినల్. అది ఒక్కటి ఉంది, అది ఎప్పటికీ నాశనం కాదు. ఇవన్నీ పోతాయి. భూమి మీద ఒకటి ఉంది, అది ఎప్పటికీ నాశనం కాదు, శాశ్వతమైంది. అది అసలు చావదు, ఎండైపోదు, తడవదు, ఏం కాదు. శాశ్వతమైంది, నిత్యమైంది, సత్యమైంది, ఎప్పటికీ ఉండేది. అదే నువ్వు. అది నీ లోపల ఉన్న చైతన్యం, ఆత్మ. అది నువ్వే. ఆ నువ్వు ఈ భూమి మీదకి రావడానికి, భూమి మీద ఆత్మ వచ్చిందనుకో, భూమి మీద కాలు నిలబడితే ఆత్మ గాలిలో ఉంటుంది, భూమి మీద నిలవలేదు. అందుకనే ఆత్మ భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి ఈ శరీరాన్ని తెచ్చుకుంది. అమ్మ ఈ శరీరాన్ని భూమి మీదకి తెచ్చుకొని ఈ మాయాలోకంలో ఇవన్నీ కనిపించేటి అన్నీ ఎప్పటికీ ఉంటాయని భ్రమలో ఉన్నాం. ఇప్పుడు ఇక భూమి మీదకి వచ్చినాం కదా, మనల్ని ఏం చేస్తుంది? భూలోకం అంతా మాయలో వడగొట్టేస్తుంది.
మాయలో పడగొట్టేస్తుందనే పరమాత్మ మనకి భగవద్గీతని భూమి మీదకి పంపించిండు. మాయలో పడద్దు బిడ్డ అని మనల్ని ఏం చేసిండు? భగవద్గీత అనే జ్ఞానాన్ని పంపించిండు. ఓ కనిపించే ప్రతిదీ, ఈ రెండు కళ్ళకి కనిపించే ప్రతిదీ నాశనం అవుతుంది. మరి ఈ రెండు కళ్ళకి కనిపించనిది ఒకటి ఉంది, అది ఈ కన్నుకే కనిపిస్తుంది. ఇక్కడ ఒక కన్ను ఉంది, కళ్ళు మూసుకొని చూడండి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ శరీరం కనిపిస్తుందా? కనిపించదు. బిల్డింగ్ కనిపిస్తుందా? ఫ్రిడ్జ్, టీవీ ఏం కనబడే? అంటే నాశనం అయ్యేటి ఏవి కళ్ళు మూసుకుంటే కనబడే. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ లోపల ఒక చైతన్యం ఊగిసలాడుతుంటుంది, అది నీకు కనిపిస్తుంది, అది శాశ్వతంగా ఉంటుంది. కానీ ఈ రెండు కళ్ళకి అది ఎప్పుడు కనబడదు. అర్థం చేసుకోండి, ఈ రెండు కళ్ళకి ఏదైతే కనబడుతుందో అది శాశ్వతం కాదు అని మాయలో పడకండి. అది కావాలి కావాలి అని కోరికలు ఎక్కువైపోయి, ఆశలు అత్యాశలు ఎక్కువైపోయి జీవితాన్ని నరకం చేసుకుంటుంది మనం మన చేతులతోని. అందుకనే ఈ స్వచ్ఛమైన నీటిలో మట్టిని పోసిన అప్పుడు మన మనసు ఏమైంది? కల్మషమైంది. ఆ కల్మషమైన మనస్సుతో ఎక్కడ మంచి పనులు చేస్తాం? అప్పుడు అయింది ఇక నీది నాది ఇవన్నీ మనవి, ఇవన్నీ వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది మన ఇంట్లో టీవీ కావాలి, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది మన ఇంట్లో ఫ్రిడ్జ్ కావాలి, వాళ్ళ బిల్డింగ్ ఉంది మనకు బిల్డింగ్. అసలు ఒకటి వచ్చిందంటే ఇంకోటి, ఒకటి వచ్చిందంటే ఇంకోటి. ఎప్పుడైతే ఒకటి వచ్చింది, ఆ ఒక్కటి వచ్చినందుకు ఓ నేను చాలా అదృష్టవంతులు, ఇదంతా భగవంతుని ఇచ్ఛా ద్వారా అతని అనుగ్రహం వల్ల నాకు దొరికింది అని నువ్వు అక్కడి వరకు ఏ కోరిక లేకుండా ఆగిపోతావో అప్పుడు నువ్వు భగవంతునికి ఇష్టలుగా ఉంటావని భగవద్గీత చెప్తుంది. అంటే అందుకే అర్ధేచ కామేచ అర్ధేచ ధర్మేచ ఫస్ట్. ధర్మాన్ని ఎందుకు పెట్టిండ్రు ఫస్ట్ అంటే ధర్మంతో అర్ధేచ, ధర్మంతో కామేచ అంటే ధర్మంతో నీ రెండు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మోక్షేచ వస్తుంది అంటున్నాడు. అర్థం అంటే ఏంటిది? పెళ్ళిలో మంత్రం చదివినాం, వాళ్ళు చదివిండు మనం చదివినాం. కామేచ అంటే తెలుసు, కామం అంటే కోరికలు, అంటే విపరీతమైన కోరికలు. కోరిక ఉండాలి, ఎంత ఉండాలి? నీ అర్హతని బట్టి ఉండాలి. నీ అర్హత ఎంత ఉందో చూసుకోవాలి. ఆ అర్హతని బట్టి కోరిక ఉండడం తప్పు కాదు, కానీ అది తీరిన తర్వాత మళ్ళొకటి, అది తప్పు. లేదు నీ అర్హత తక్కువ ఉంది, నీ కోరికలో ఆకాశాన్ని అంటుతుంది, అది ఉండకూడదు. తర్వాత అర్ధేచ అంటే ఏంటిది? అర్ధేచ అంటే ఏంటిది? డబ్బు. అర్ధేచ అంటే పెళ్ళిళ్ళైనా ముసలైనా ఇవ్వంటే పోతాం ఇక. కానీ అప్పుడే దొరకబట్టాల పంతుల్ని, పిల్లలకి ఎప్పిపియాలి. ఇప్పుడు అర్ధేచ అంటే ఏంటిది? పంతులు అని అడగాలి వెంటనే, అవునా కదమ్మా? తెలుసుకున్నా అద్దా. అర్ధేచ అంటే భర్త డబ్బు సంపాదిస్తాడా లేదా? భర్త డబ్బు సంపాదించే డబ్బు అసలు ఎలా సంపాదిస్తుండో భార్యకి చెప్పి సంపాదించడమే అర్ధేచ. భార్యకి చెప్పకుండా డబ్బుని అక్రమంగా సంపాదించిండనుకో, మరి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఆయనని సన్మార్గంలో ఉంచడానికే భార్య. ఎన్ని అర్థాలు ఉన్నాయండి పెళ్లికి. అందుకనే ధర్మంతో డబ్బుని సంపాదించిండ అర్ధేచ. ఈ డబ్బు నువ్వు అంటేమంటారు అన్యాయంగా సంపాదించినావు అనుకో, అవి భార్యకి అంత తొందర చెప్పరు, మనం అడిగిన వెనుకకు దాటేస్తారు. అందుకని భార్య ఇక్కడ నుంచి దాటద్దు అని అర్ధేచ అని చెప్పింది. భార్యకి తెలకుండా ఏ భర్త కూడా డబ్బుని నేను అందుకే మనం పెళ్ళిళ్ళలో ఏం అడుగుతాం? ఫస్ట్ ఏం చేస్తున్నాడు పిల్లడు, ఇది అడుగుతామా లేదా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు అడుగుతాం? ఎక్క డబ్బులా తక్క డబ్బులా కాదు, అసలు పనేం చేస్తున్నాడు, సక్రమమైన పనేనా లేకపోతే నిష్క్రమమైన పనా, దుర్మార్గం పనా అని తెలుసుకోవడానికి. మంచి పని చేస్తే మన పిల్లని ఇస్తాం, పోనీ వాడు దొంగ పని మంచి పని చేయట్లే అంటే మీరు పిల్లని ఇస్తారా? అందుకే అర్ధేచ, ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ పిల్లని ఎతికినప్పుడు ఏం పని చేస్తుందని ఫస్ట్ ప్రశ్న ఇస్తాం, అందుకే వేస్తాం. అందుకనే ఏ భర్త అయినా ఏ భార్య అయినా ఒకరికి ఒకరు తెలియకుండా డబ్బుని
అక్రమంగా కాకుండా సరైన మార్గంలో సంపాదిస్తున్నామని ఒకరికి ఒకరు తెలియడమే అర్ధేచ. అది ధర్మంతో సంపాదించడం. అందుకే ధర్మేచ. ఆ ధర్మంతో నీ డబ్బుని సంపాదించి ఆ డబ్బుని సంపాదించిన డబ్బుతో నీ కోరికలని, అది నీకు ఎట్లా సమకూరితే అట్లా కోరికలని తీర్చుకొని ధర్మంగా ఉంటే, ఈ రెండు పనులు ధర్మంగా చేస్తేనే తర్వాత మోక్షేచ. ఇంత అర్థం ఉంది. అందుకని ప్రమాణం చేపిస్తాడు. ప్రమాణం చేసి కూడా మళ్ళీ తప్పుదోవలో ఉన్నామా లేదా? తప్పుదోవలో ఉన్నప్పుడు మరి ఎంత పాపం అంటుందండి? మనం ఏమంటామా? అమ్మ నేనేం పాపం చేయలేదు అంటాం. తెలిసి అంటామా? అబ్బా నేనైతే మేడం ఈ జన్మలో ఏం తప్పు చేయలే, నాకు ఇన్ని కష్టాలు, నేను ఫోన్ చేస్తాను. ఈ జన్మలో చెయ్యనట్టు నీకు కనిపిస్తుంది. నీ భర్త తప్పు చేస్తున్నప్పుడు నువ్వు సహకరించడం కూడా నువ్వు ఆ ధర్మం చేసినట్టు. అందుకనే భర్త ఏం చేస్తున్నాడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కూకుండా పెట్టి నచ్చ చెప్పి అడగాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు అది రైటా రాంగా నువ్వు చెప్పాలి. అందుకే భార్యని తోడుగా ఎందుకు ఇస్తున్నారు? అప్పటి నుంచి వాళ్ళు కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. ఎందుకు చెప్తారండి కొత్త దంపతులు కొత్త జీవితం అని ఎందుకు చెప్తారు? ఎందుకు? హనీమూన్ అంటే ఏంటి తెలుసా? హనీమూన్ అంటే బెడ్ మీద పండడానికి కాదండి. ఒకరి మనసును ఒకరు విచ్ఛిన్నంగా అంటే అందరు ఉన్నప్పుడు మాట్లాడగలుగుతామా? ఇండ్లలో ఉంటారండి అందరూ, మాట్లాడతామా? సిగ్గుపడతాం. అందుకని వాళ్ళిద్దరిని పర్సనల్గా ఎందుకు బయటకు పంపించి హనీమూన్ అంటే ఎవరికి అర్థం కాలేదు. హనీమూన్ అంటే ఏదో ఎగరడానికి దుంకడానికి అనుకుంటాం. హనీమూన్ అంటే ఒకరి మనసుని ఒకరు విచ్చుకొని మాట్లాడుకొని అర్థం చేసుకొని తిరిగి రావడం. ఎన్నో అర్థాలు ఉన్నాయండి మన జీవితంలో, ఒక్క ముక్క కూడా మనకు తెలియదు. హనీమూన్ అనగానే ఏదో ఫీల్ అవుతుంది మన లోపల. కానీ చాలా గొప్పదండి హనీమూన్ అనేది మనసులు. అందుకనే ఒకరి మనసుని ఒకరు ఓపెన్తో మాట్లాడుకో. 3 రాత్రులు అనేది కూడా దానికోసమేనండి. ఎంత అద్భుతమైన అంటే మనం అది ఏదో తప్పుగా భావిస్తాం. భార్యాభర్తల కలయిక కూడా ఒక గొప్ప శక్తి అండి తెలుసా? ఆ గొప్ప శక్తితోనే కదా నువ్వు ఒక బిడ్డని అంటున్నావు. ప్రతిదాన్ని మనం అపార్థం చేసుకోవద్దు. దాని వెనకాల ఉన్న మన జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఏది అపార్థం కాదు. అందుకనే మనకి మన మనస్సు నిర్మలమైన మన మనస్సు అయినప్పుడు ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు మైలైంది మన మనస్సు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? ఫస్ట్ ఎలా ఉండే వాటర్ చిన్న పిల్లలి మనసులాగా మళ్ళీ అలా శుద్ధమైన వాటర్ లాగా మనం ఎప్పుడైతే మారుస్తామో ఆ స్థితిలో మనం పరమాత్మకి ఏది ఇచ్చినా ఆయనని చేరుకుంటుంది. ఎలా అవుతుంది ఆ మనస్సు అంటే, ఇలా ఉన్న మనస్సు ఇప్పుడు చంచలంగా ఉందండి మన మనస్సు అంటే, అందులో ఉన్న ఆలోచనలు గిర్రగిర్ర తిరుగుతూ ఉంటాయి, కోరికలు గిర్రగిర్ర తిరుగుతుంటాయి. ఆ వాటన్నింటినీ ఆపేసి ధ్యానం ద్వారా చంచలమైన మనసు ఏమవుతుంది? శ్వాస ద్వారా నిశ్చలమవుతుంది. ఫస్ట్ ఇది ప్లాస్టిక్ గ్లాస్ ఉంటే మంచి క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మట్టి నీళ్ళ బిందె పట్టినామండి, సంకలు ఎత్తుకొని వచ్చినప్పుడు ఏమైంది? దాంట్లో ఉన్న మట్టి రేణువులన్నీ పైకి వస్తాయి, మొత్తం బిందంతా మట్టి రేణువులు అవుతాయి. ఆ చంక నుంచి తీసి మీరు ఒక జాగలా కదలకుండా ఒక్కటే జాగలు పెట్టిండ్రు అనుకోండి, ఏమవుతాయి మీ అందరికీ తెలుసు. ఆ మట్టి రేణువులన్నీ మెల్లిగా కిందికి పోతాయి. ఎందుకంటే మనం కదలపట్లేదు, అంటే మన మనసులో ఉన్న ఆలోచనల లాగా ఎగురుతలేవు. ఆలోచనలు ఆపేసి ఒక దగ్గర మనం పెట్టినాం అంటే, మీ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన ఆలోచనలు ఎలా తగ్గిపోతాయో, ఆ మట్టి రేణువులన్నీ కిందికి ఎలా పోతాయో, అలా స్వచ్ఛమైన మనసు ద్వారా కొంచెం మట్టిగా అర్థమవుతుంది. కొంచెం అసలే ధ్యానం అర్థం కానోళ్ళు ఇంతంత ఇచ్చినాయి వాళ్ళు. తులసమ్మకి నీళ్ళు వేయనట్టున్నారు కదా, పని మంచి ఈజీగా వచ్చింది. చూడండి, ఇదండి మన ఒరిజినల్ మనస్సు. అమ్మ కడుపు నుంచి బొడ్డు కట్ చేయగానే మొట్టమొదటి శ్వాసని తీసుకోగానే ఉన్న మనస్సు ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇక దగ్గరికి వచ్చినాం, ఇక ముసలోళ్ళం అయినా ఇట్లా ఉంటుందండి మన మనస్సు. ధ్యానం లేదు, భక్తి లేదు, ఏం లేదు. భక్తి అంటే దీపం పెట్టడం అవి కాదండి. ఇగో ఇలా ఉంది మన మనస్సు. ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటుంది మనసు, బయటకు పోతుంటుంది, పుచ్చడని కోరికలు కోరుతూ ఇలా ఉన్నది. ఇప్పుడు ఇది మనది. ఇలా ఉన్న మనస్సుని ఫస్ట్ వాటర్ ఉండే చూడు వైట్గా,
అలా చేయగలుగుతామా లేదా? దీన్ని చేద్దాం అంటే ఫిల్టర్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఇలా ఇందులో ఈ గ్లాస్లోనే వాటర్ని శుద్ధి చేస్తామా చెయ్యమా? నమ్మకం లేదు. చేస్తాం. అలా గట్టిగా చెప్పాలి. లావణ్య నువ్వు కాదు చెప్పాల్సింది. నమ్మకం ఉందా అందరికీ? ఫస్ట్ వాటర్ ఎలా ఉండేనో మనకు వర్షాకాలంలో ఇప్పుడంటే కొన్న నీళ్ళు తాగుతున్నాం. ఫస్ట్ వాటర్ ఇలాగే కదా వచ్చేది. ఇవే కదా మనం తాగింది. బావులల్లా, చెరువులల్లా, లేకపోతే కాలువలల్లో నీళ్ళన్నీ మనం ఇలాంటి నీళ్ళని తీసుకొచ్చుకొని లేకపోతే పటిక దింపి లేకపోతే ఒక ప్లేస్లో ఉంచి ఆ వాటర్, తేలిన వాటర్ని తాగేవాళ్ళం. అలాగే ఇక్కడ ఈ మలినమైన నీ మనస్సుని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుందంటే, దీన్ని ఇప్పుడు ఇలా ఉంటే శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతామా? చూడండి, నీ మనసు ఇలా ఉన్నప్పుడు మలినాలన్నీ కిందికి పోవండి. ఈ మలినాలన్నీ కిందికి పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలా? ఊపుడు ఆపాలా, అవునా? ఇప్పుడు నేను ఊపుతూనే ఉన్నా. ఈ ఊపడం అంటే ఏంటిది? నీ మనసు ఇలా తిరుగుతూనే ఉన్నది. ఈ మనస్సు ఒక జాగలకి రావాలంటే నేను ఆ ఊపుడు ఆపేస్తే, అంటే తిరగడం, నా మనస్సు తిరగడం ఆపేసి శ్వాస మీదనే, అంటే ఒకటే మీద అంటే మన శ్వాస మీదనే ధ్యాస ఉంటే ఇందులో ఉన్న మలినాలన్నీ కిందికి పోయినట్టు మనలో ఉన్న చంచలమైన మనసులో ఉండే మలినాలన్నీ నిశ్చల స్థితికి వస్తాయి. అంటే పరిగెత్తుతున్న మనసు పరిగెత్తకుండా ఆగిపోయి ఒక జాగలో కూర్చుంటుంది. నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అప్పుడు నిశ్చల స్థితికి రాగానే ఇంకా దీన్ని మనం ఒక వారం రోజులు ఇలాగే కదలకుండా ఉంచామనుకోండి, కొంచెం తెల్లగా అయితాయా లేదా నీళ్ళు? అంటే అది నిర్మలం. ఫస్ట్ చంచలం, చూడు మలినాలన్నీ కిందికి పోయినాయి. ఇప్పుడు చంచలమైందండి, కదులుతున్నాయా ఏమన్నా? ఇది చంచలం. ఫస్ట్ మనస్సు చంచలం. రెండవది నిశ్చలం నీ మనస్సు. మూడవది వారం రోజులైనాక ఏమవుతుంది అంటే, నువ్వు ధ్యానం చేయగా ఓ వారం రోజులైంది, 40 రోజులైందండి మీరు ధ్యానం చేయబట్టి. చంచలంగా ఉన్న మనస్సు నిశ్చలంగా ఉన్న మనస్సు నిర్మలమవుతుంది. అంటే శుద్ధి, అంటే దేవుడు అడిగిన మనస్సులాగా మారుతుంది. తర్వాత ఏమవుతుంది? ఇంకా దీన్ని 1 సంవత్సరం ఉంచామనుకోండి, ఈ గ్లాస్ నీటిని ఫస్ట్ వాటర్ లాగా అయితాయా లేదా? దాన్నే మనం ఆత్మ అంటే నిర్మలం, అంటే శూన్యం, అంటే మొత్తానికి మనస్సు లేని స్థితి ఆత్మస్థితికి వస్తాము. అంటే అక్కడ మనస్సు పని చేయదు, ఇక మనస్సు ఉండదు, మనస్సు పని చేయని స్థితి ఆత్మస్థితి. అదే ధ్యానం అండి. అంటే చూడండి, ఈ నీళ్ళల్లో ఇంత కల్మషం ఉన్న ఈ నీళ్ళల్లో మన మనస్సులో ఇది కనిపిస్తున్నది. మన మనస్సులో వాళ్ళకి కనిపిస్తుంది, ఎదుటి వాళ్ళకి కనిపించదు. అందుకని మనము చంచలమైన మనస్సుని మనం ఏం చేస్తామంటే, వాళ్ళు మస్తు చెప్తారు, మనం అవసరం లేదు, కానీ మనమే ఖరాబ్ అవుతాం. అందుకనే మన మలినంగా ఉన్న మనస్సుని అమ్మ శ్వాస ఏం చేస్తుందంటే కడిగేస్తుంది. శ్వాసకు అంత శక్తి పెట్టిండు పరమాత్మ. శ్వాసలో ఉన్న శక్తి దేంట్లో లేదు. అందుకనే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి మనస్సుని శుద్ధి చేసుకొని, ఆ శుద్ధి చేసుకున్న పత్రం అన్నాడు కానీ పత్రాలు కాదు. మళ్ళీ ఇది పొరపాటు. పత్రము అంటే ఒక్కటే, పత్రము అన్నాడు. మనం ఏం చేస్తాం? ఒక్క పత్రి పెడితే చాలండి, ఎప్పుడూ శుద్ధమైన మనస్సుతో. కానీ మనం ఏం చేస్తాం? 108 పత్రాలు, 1,000,000 పత్రాలు, అప్పుడు చెట్టుని నాశనం చేస్తుంది. అది కూడా పాప కర్మనా కాదా? అది కూడా పాప కర్మనా కాదా? తలకాయ లేవా, నోరు లేదా? మనం ఏమనుకుంటామంటే అది గొప్ప పూజ అనుకుంటాం, కానీ చెట్టు ఏమవుతుంది అక్కడ? నువ్వేం పెట్టలే చెట్టుని. మనం ఏమనుకుంటామంటే అందరికంటే ఎక్కువ పోసిన నేను, దీన్నే అహంకారం అంట. అర్థమైందా? అందరికంటే నేను ఎక్కువ పోసిన, నేను ఎక్కువ రోజులు పోసిన, ఇది ఏమంటారు? దీన్ని అహం అంట. మనల్ని అడిగింది పత్రం అన్నాడు. భగవద్గీత ఓపెన్ చేయండి. పత్రాలు లేదు, పుష్పాలు లేదు, పత్రము పుష్పము. మరి పత్రం అంటే ఏంటిది? ఒరిజినల్గా అంతరార్థం అంటే ఏంటి? పత్రం అంటే ఆకు అనుకుంటున్నాం మళ్ళా. పత్రం అంటే మనస్సు. ఒరిజినల్గా భగవద్గీత రూట్లో పత్రం అంటే ఏంటిది? మనస్సుని పెట్టమన్నాడు. ఎలాంటి మనస్సుని? మనస్సులు 10 రకాలు ఉంటాయో ఒకటే ఉంటుందా? చూడండి ఎంత గొప్పోడండి దేవుడు.
అంటే పత్రం అంటే ఆకులు అనుకుంటారని పత్రము అని పెట్టిండు. పత్రం అంటే మనస్సు. మనస్సు ఒకటే ఉంటుంది కాబట్టి ఆ మనస్సుని, శుద్ధమైన మనస్సుని సమర్పించు. పుష్పం, పుష్పం అంటే బుద్ధి. చూసారా, పుష్పం ఏం చేస్తుంది? మొగ్గగా ఉందండి, ఏం చేస్తుంది? వికసిస్తుంది. వికసించడం అంటే బుద్ధిని వికసింపజేసుకోవాలి. సంకల్పం, నిర్ణయం తీసుకున్నామంటే నిర్ణయం లాగానే ఉండాలి, దాన్నే బుద్ధి అంటాం మనం. అలా మనకి పత్రం, పుష్పం, ఫలం. ఫలం అంటే ఏంటిది? పండు. మనం కాయ తెంపుకున్నాం అనుకోండి, చెట్టు నుంచి కాయ తెంపుకుంటే తింటామా? ఇది ఒకరొకరు ఉంది అని కొరికి. అదే పండు అయితే ఆ పండు పేరే ఆత్మ. అంటే పత్రము మనస్సుని శుద్ధి చేస్తే బుద్ధి వికసిస్తుంది. పుష్పం బుద్ధి వికసిస్తే ఫలం అంటే నీ ఆత్మ పండుతుంది. బుద్ధి వికసించినప్పుడు నీ ఆత్మ దగ్గర అవుతావు కాబట్టి ఆ యొక్క పండు తినగలుగుతాం. తోయం అంటే నీరు. చూడండి ఎంత గొప్పగా భగవద్గీత, మామూలు భగవద్గీత కాదండి, గొప్పగా ఉందండి భగవద్గీత యొక్క అర్థం. ఒక శ్లోకం తెలుసుకొని ప్రసాదానికి వెళ్దాం. ఆకలైందా? నకనకలాడుతుందా? సరే, ఒక శ్లోకం తెలుసుకొని వాళ్ళు వడ్డన తీసేదాక. ఎందుకంటే ఫస్ట్ కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పి నేను భగవద్గీత కొంచెమే చెప్పిన, స్టార్ట్ చేయలేదు. మనకి ఇక్కడ కొత్త వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత మనం ప్రసాదం తీసుకున్న తర్వాత, ఇప్పుడు మనకి అలా ఉండద్దు. నేను చెప్తూ పోతే మీరు ఇంటూ పోతే అది బాగుండదు. ఇప్పుడు కర్ణుడు పేరు విన్నారా లేదా? అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు ఇవన్నీ విన్నాం. సరే, కర్ణుడిని ఏమంటాం? దాన కర్ణుడు అంటాం. అది తెలాలి. దాన కర్ణుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన ఎక్కువగా దానాలు చేసేవాడు. అయితే ఒకసారి ఆయన అన్నం తింటూ ఉంటాడు. అన్నం తింటూ ఉంటే ఇంటి ముందర ఒక అతను వస్తాడు. దుర్యోధను దగ్గర బాగా డబ్బు ఉంటుంది. దుర్యోధనుడు యువరాజు కాబట్టి డబ్బు బాగుంటుంది. ఈయన దగ్గర డబ్బు తక్కువ ఉంటుంది. ఈయన దగ్గర బుద్ధి ఉంటుంది. కర్ణుని దగ్గర బుద్ధి ఉంటుంది. ఒకసారి ఒక అతను ఇంటి ముందరికి వచ్చి దానం చేయమని అడుగుతాడు. ఆయన అన్నం తింటున్నాడు. కర్ణుడు లేచి ఆ ఎంగిల్ చేత్తోనే వెళ్ళి ఎడమ చేత్తోని దానం చేస్తాడు. ఎడమ చేత్తోని దానం చేసినప్పుడు ఆయన భావం ఎలా ఉందో ముఖ్యం, చేతు ముఖ్యం కాదు. అర్థమైందా? మీరు ఇవే చెప్తారు ఇండ్లల్లో, ఎడమ చేత వేయద్దు, కుడి చేత వేయాలని చెప్తారు. కానీ ఆ దాన కర్ణుడు దానం చేసేటప్పుడు ఏ భావంతో దానం చేసిండు ముఖ్యంగా, చేతి ముఖ్యమా? అలా దానం చేసిన తర్వాత దుర్యోధనుడు సేమ్ మీలాగానే అడిగింది. ఏంటి భోజనం మొత్తం తినేసి చేతి కడుక్కొని కుడి చేతితో దానం చేయాలి కదా, నువ్వు అట్లెట్లా దానం చేసినావు అన్నాడు. అన్నప్పుడు కర్ణుడు ఏం సమాధానం చెప్తాడంటే, నేను మొత్తం తిని చేతి కడుక్కొని వెళ్ళే లోపల నా మనస్సు మారచ్చు. ఇప్పుడు చేతి కడుక్కొని దానం చేయాలంటే నా మనస్సు మారచ్చు. చెయ్యాలన్న ఆతృతతో లేచిన గబ్బన, కొంచెం లేట్ అయితే నా మనసు మారచ్చు. మరి పూర్తిగా భోజనం తిన్న తర్వాత చేతి కడుక్కొని లోపల నేను బ్రతికి ఉంటానా అన్న నమ్మకం నాకు లేదు. అంటే ఏ క్షణంలో మరి నాకు మరణం వస్తుందో తెలియదు. అందుకనే ఏ క్షణంలో మనకు మరణం వస్తుందో తెలియదు కాబట్టి, ఏ క్షణంలో మనసు మారిపోతుందో తెలియదు కాబట్టి, ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో అప్పుడే చెయ్యాలి. ఏ భావంతో చేసినావో ముఖ్యం, కానీ ఏ చేతితో చేసింది ముఖ్యం కాదు అని చెప్పి ఆ దానకర్ణుడు ఎడమ చేతితోని వెళ్ళి ఆ దానం ఇచ్చేస్తాడు. అంటే చాలామంది ఏం చేస్తారు, నా పేరు రాయు, నా ఊరు రాయు అని చెప్పి ఫ్యాన్లు ఇచ్చి టేబుళ్ళు ఇచ్చి ఏం చేస్తారు, ఊర్ల పేర్లు వాళ్ళ పేర్లు రాసుకుంటారు. అంటే మనము ఎడమ చేతితోని కుడి చేతితోని ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియద్దని శాస్త్రం కూడా ఉంది, ఉందా లేదా? అంటే ఎవరికి తెలియద్దు అని. ఇచ్చిన దానం తెలియకుండా ఉంటేనే ఆ దానానికి బోలెడంత ఫలితం వస్తుంది.
నువ్వేమో 10 మందికి 100 మందికి తెలియజేసుకుంటుంటే ఫలితం ఏమవుతుంది అంటే ఈరోజు మనము గొప్ప రోజు అండి ఈ అమావాస్య. ఈ అమావాస్య రోజు మనం ఏమి ఆశించకుండా మళ్ళీ పాత్రను ఎరిగి దానం చేయాలి. పాత్రను ఎరిగి దానం చేయాలంటే ఆ దానాన్ని తీసుకునే అర్హత వాళ్ళకుందా లేదా. ఇప్పుడు మా ఇంటికి ప్రతి శనివారం ఒక అతను వస్తుండే, అంటే శనీశ్వరుని ఫోటో పెట్టుకొని అందులో బియ్యం పోసుకొని వస్తుండే. సరే రోజు శనీశ్వరుని ప్రతి శనివారం వస్తుండే కదా అని మేమందరం వేసేవాళ్ళం. ఒకరోజు మాకు దొరికిండు ఆయన, కళ్ళు తాగంగా దొరికింది. అంటే మనం చేసిన దానం ఎక్కడికి పోయింది అని తాగుబోతం చేసింది. మీ దానం కరెక్టేనా అంటే మనం ఇది తెలుసుకోవాలి. అప్పటి నుంచి ఆయన నాకిట్లకి రానిస్తలేదు. బంద్ చలో వెళ్ళు, నువ్వు బయటకు వెళ్ళి. మళ్ళీ ఎట్లున్నాడు, దిట్టంగా ఉన్నాడు. అంటే శనీశ్వరుని గుడిలో పూజ చేస్తాడేమో, ఆ పూజారి ఇలా వస్తూ ఉంటారు కదా, కావచ్చు అనుకొని దానం చేసినాం. ఫుల్ తాగుపోతాయినా ఒక బకెట్లో శనీశ్వరునికి ఆ గుడికి ఆయనకేం సంబంధమే లేదు. అంటే మనం చేసే దానము తాగుబోతైనా ఆ కర్మ కూడా నీ అకౌంట్లోకే వస్తుంది. ఇది దాన కర్మ మహాభారతంలో ఉందండి. అందుకనే ఈరోజు మనం ఒకరికి అన్నం పెట్టినా, ఒకరికి జ్ఞానదానాన్ని, ఇప్పుడు జ్ఞానదానం ఉందండి, జ్ఞానం కూడా ఎవరికి ఇవ్వాలి, శ్రద్ధ ఉన్నోళ్ళకి. శ్రద్ధ లేని వాళ్ళు ఏం చేస్తారు, దిక్కులు చూస్తారు. దిక్కులు చూసి ఏం చేస్తారు, అందుకే ఇప్పుడు పిల్లని పట్టుకొని ఆమె కూర్చుంది, ఆ అబ్బాయికి ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు, మరి ఆమె ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు. అందుకనే వారికి అక్కడ బయట కూర్చున్న పెడితే ఏమవుతుంది, పిల్లడు ఆడుకుంటాడు, ఈమె వినగలుగుతుంది. మనము ఎంత తెలుసుకోవాలనుకుంటే అంత దొరుకుతుందండి జ్ఞానం. అందుకనే దానం ఎవరికి చెయ్యాలో, వాళ్ళు వస్తే వాళ్ళకని కాకుండా ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, వీటన్నింటికంటే ముఖ్యమైనది మూగజీవులకు బేపికరు కదా. అందుకనే ప్రతిరోజు మనం వంట చేసినామంటే చీమలకి, పక్షులకి, కుక్కకి, పిల్లికి, ఆవుకి, ఈ 5ంటికి మీరు ఏదానికి పెట్టినా ఓకే. అందుకని ఆవు, కుక్క చాలా గొప్పవి, అంటే అన్నీ గొప్పయే. కాకపోతే ఏంటంటే మనం ఆవులు ఎక్కువ ఉంటాయి, కుక్కలు ఎక్కువ వస్తాయి. మనం ఫస్ట్ది లాస్ట్ది ఈ 2 వాటికి పెట్టాలండి. ఏ రోజు మనం వంట చేసుకున్నా కూడా మనం ఫస్ట్ తినకూడదు. మనం ఫస్ట్ తింటే ఆ భోజనము మనకి విషంతో సమానమని ఇందులో ఉంది శ్లోకం, మళ్ళీ నెక్స్ట్ తెలుసుకుందాం. అందుకనే మనం ఫస్ట్ తినగానే ఒక పక్షులకి ఇంత కానీ, లేకపోతే చీమలకి ఏమన్నా ఒక పక్షికి కానీ, ఒక పిల్లికి కానీ, ఏదానికన్నా మనం ప్రతిరోజు వంట అవ్వగానే ఖచ్చితంగా వేయాలని చెప్పి మనకి భగవద్గీతలోనే ఉందండి. అందుకనే ఆ దానం గురించి ఈరోజు చెప్పుకోవాలని చెప్పిన. ఒక్కసారి సరే మీరు శ్లోకం తర్వాత తెలుసుకుందాము, మనం బ్రేక్ తీసుకుందాము. అయితే మనం ఒక 4 శ్లోకాలు, చాలా ముఖ్యమైన శ్లోకాలు, మనం ప్రసాదం తర్వాత ప్రసాదాన్ని కూడా ఆ అన్నపూర్ణ తల్లి, సాక్షాత్తు అన్నపూర్ణ తల్లి అన్నం కాబట్టి చూడండి, ఈశ్వరుడేమో భిక్షాటన చేస్తాడు, భర్తనేమో అడుక్కుంటే భార్య పెడుతుంది. ఎంత గొప్ప బంధమో చూడండి. అందుకనే భిక్షాటన ఎంత గొప్పదో పెట్టడం కూడా అంతే గొప్పది అని నేర్పించింది మన పత్రిజీ అండి. అందుకనే పత్రిజీ ఏం చెప్పిందంటే, ఇంటింటికి వెళ్ళి అన్నదానానికి అడుక్కరండి అని మనల్ని భిక్షాటన చేసిండు, మళ్ళీ పెట్టి అన్నపూర్ణ తల్లిని కూడా మార్చిండు మనల్ని. చూడండి ఎంత గొప్పగా మార్చిండో. కాబట్టి అన్నాన్ని, అన్నపూర్ణ తల్లిని, అన్నాన్ని అందించిన ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క జీవికి, ఏ వస్తువు లేకపోయినా పంట పండదండి. కొడలి కానీ, అది నాగలి కానీ, గడ్డపార కానీ, ఏదైనా కూడా అన్నం తినేటప్పుడు కంపల్సరీ వాటన్నింటికి, ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి జీవి అన్నింటికి కృతజ్ఞత చెప్పి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే అది దాంట్లో ఉన్న శక్తి మనకు 100కు 100% మన శరీరానికి ఇస్తుంది. ఆగమాగం తింటే శక్తి ఇవ్వదండి, 10% వస్తుంది. 100 కావన్నా 10 కావన్నా చూసుకోండి. ఓకే, మనం ప్రసాదం తీసుకుందాము. చక్కగా తిన్నారు కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు. మరి 3 అయిపోతుంది కాబట్టి మనము తప్పకుండా కొంచెం తొందరగా వస్తే ఇంకా కొంచెం మనం 5 గంటల వరకు క్లాస్ ఉంటుంది.
5 గంటల వరకు తెలుసుకొని క్లోజ్ చేసుకుందాం. వచ్చిన వాళ్ళు తిన్నట్టుగా ఇక్కడ ధ్యానంలో కూర్చోండి. ముచ్చట్లు పెట్టకండి, వేస్ట్ చేసుకోకండి టైం. ఓకే, మౌనంగా వినండి. ఎంత మౌనంగా ఉంటే అంత బెస్ట్. ఫటాఫటలు ఇవ్వండి తొందరగా. భగవద్గీతలు చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చండి. ఒక 2-3 ఉన్నాయి. ఇవి మనకు పత్రిజీ వివరించి ఇచ్చిన భగవద్గీతలు కాబట్టి క్లుప్తంగా ఉంటుంది.